హలో అండి, గుడ్ ఈవినింగ్ ఆల్. మనం ఈరోజు వ్యవసాయం ఉత్పత్తులు మరియు సవాళ్ళు అనే లెసన్ని చూస్తున్నాం. నైన్త్ క్లాస్లో 8th లెసన్ అనమాట. అసలు వ్యవసాయం అంటే ఏంటి అంటే పంట పండించే వృత్తినే వ్యవసాయం అంటారు అని మనం ఆల్రెడీ 8th క్లాస్లో తెలుసుకున్నాం కదా. 8th క్లాస్లో కూడా ఉంది లెసన్ వ్యవసాయానికి సంబంధించి. పంట పండించే వృత్తినే వ్యవసాయం అంటారు. ఓకేనా. మనకు అవసరమైన మొక్కల పెంపకాన్ని పంట అని అంటామని తెలుసుకున్నాం. పంట పండించే వృత్తినే వ్యవసాయం అంటారు. ఓకేనా. ఈ వ్యవసాయంలో మనకి ఏమేమి సవాళ్ళు ఎదురవుతున్నాయి, అసలు వ్యవసాయం నవేడేస్లో ఎంత టఫ్ అయింది ఏంటి అనేది ఈ లెసన్లో మనం చూస్తాం. వివిధ రకాల పంట రకాలను ఏ విధంగా పంట పండిస్తాం, వాటికి కావాల్సిన పోషకాలు ఏంటి, ఇవన్నీ మనకి ఈ లెసన్లో ఇన్ డీటెయిల్గా తెలుస్తాయి అన్నమాట. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మనం తినే ఆహార పదార్థాలు పప్పు దినుసులు లాంటివి కావచ్చు, పప్పులు, మెంతులు కావచ్చు, లేదంటే స్పైసెస్ అంటాం కదా, అవి కావచ్చు. అంటే ఇలాచి, లవంగం, ఇట్లాంటివన్నీ స్పైసెస్ కిందకు వస్తాయి. పాలకూర, ఆకుకూర, ఇలాంటివన్నీ ఆకుకూరల కింద. పాలకూర, మెంతికూర, ఇవన్నీ ఆకుకూరల కిందకు వస్తాయి, గోంగూర లాంటివి. మరియు మాంసం, చేపలు, గుడ్లు, ఇవి కూడా మాంసాహారం కిందకు వస్తాయి. ఈవెన్ మనకి వాటి పెంపకం, ఇప్పుడు మేకను పెంచాలనుకోండి, వాటికి మొక్కలు ఆహారంగా వేయాలి. ఓకేనా. కోళ్ళను పెంచాలన్నా కూడా వాటికి ధాన్యపు గింజలు ఆహారంగా వేయాలి. ఈవెన్ మాంసపు ఉత్పత్తుల పెంపకం కూడా మనకి వ్యవసాయం మీదే ఆధారపడి ఉంటుందని చెప్పొచ్చు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి పప్పు దినుసులు కానీ, లేదంటే మనం డైలీ తినే రైస్ కావచ్చు, ఆకుకూరలు కావచ్చు, మాంసం కావచ్చు, ఇవన్నీ వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీలో, నలుగురున్న ఫ్యామిలీలో నలుగురున్న కుటుంబానికి మంత్లీ వచ్చేసి కుటుంబానికి నెలకి 50 కిలోగ్రాముల రైస్ అనేది అవసరం అవుతుంది. ఓకేనా. నలుగురున్న కుటుంబంలో నెలకి 50 కిలోగ్రాముల రైస్ అనేది అవసరం అవుతుంది. అదే సంవత్సరానికి చూసుకున్నట్లయితే, నలుగురున్న కుటుంబానికి సంవత్సరానికి చూసుకున్నట్లయితే ఎంత అంటే 600 కిలోగ్రాములు, అంటే 6 క్వింటాల్ అంటే తెలుసు కదా, 100 కేజీలు. ఓకేనా. 600 కిలోగ్రాములు అంటే 600 కిలోగ్రాములు అంటే 600 క్వింటాల్ అనమాట. ఓకేనా. ఇలా మనకి అంటే సంవత్సరానికి ఒక ఫర్ ఎగ్జాంపుల్ 4 మెంబర్స్ ఉన్న కుటుంబానికి అయితే 500 కిలోగ్రామ్స్ అవసరం అనుకో, 50 కిలోగ్రామ్స్ అవసరం అనుకోండి. 8 మెంబర్స్ అయితే 100 కేజీస్. ఓకేనా. అలా అంటే నెలకి 4 మెంబర్స్ ఉన్న యావరేజ్ కుటుంబానికి 50 కేజీల బియ్యం కావాలి. అదే మనకి సంవత్సరానికి అయితే 600 కేజీలు రైస్ అనేది అవసరం అవుతుంది. ఓకేనా. ఇలా అన్నమాట. అంటే ఇంత 600 కేజీల పంట పండించడానికి ఎంత చదరపు కిలోమీటర్ల నేల అవసరం అంటే 0.14 చదరపు కిలోమీటర్ల నేల అవసరం. ఓకేనా. మనకి నలుగురున్న కుటుంబానికి 50 కేజీలు రైస్ కావాలి. అదే నెలకైతే 50 కేజీలు, సంవత్సరానికి వేసుకుంటే 600 కేజీలు రైస్ అనేది అవసరం పడుతుంది. సంవత్సరానికి నలుగురున్న ఫ్యామిలీకి యావరేజ్. ఓకేనా. ఈ 600 కేజీల రైస్ పండించడానికి మనకి 0.14 చదరపు కిలోమీటర్ల నేల అనేది అవసరం అవుతుంది అనమాట. ఓకేనా. మనకి ఇప్పుడు ఏంటంటే అధికంగా పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా అధిక ఆహారోత్పత్తి చేయడం అనేది మనకి ముందున్న సవాల్ అనమాట. ఓకేనా. జనాభా పెరుగుతుంది కానీ పంట విస్తీర్ణం మాత్రం పెరగట్లేదు. వ్యవసాయం చేసే వాళ్ళు తక్కువైపోయారు. ఉన్న నేలలో కూడా పంటలు అనేవి సరిగా దిగుబడి రావడం లేదనమాట. ఓకేనా. ఆ పంట దిగుబడి ఏ విధంగా ఎక్కువ చేయాలి, ఎట్లా పంటలు పండించాలి జనాభాకు సరిపడా, ఇదే మన ముందున్న సవాల్ అనమాట. ఓకేనా. పంట అధికంగా రావడానికి కారణాలు ఏంటంటే చాలా ఉన్నాయి. నాట్ ఓన్లీ ఒక విత్తనం మీద ఆధారపడుతుందని లేదు, ఒక నీటి మీద ఆధారపడుతుందని లేదు. చెప్తాను ఆ రీజన్స్. అధిక దిగుబడి చేయాలంటే ఏంటంటే మనకి మంచి విత్తనాలు కావాలి. ఓకేనా. మంచి విత్తనాలు
నేల స్వభావం బాగుండాలి. నేల స్వభావం మంచిగా ఉండాలి. మళ్ళీ వచ్చేసి కలుపు మొక్కల నివారణ చేయాలి. కలుపు మొక్కల నివారణ, క్రిమికీటకాల నివారణ, క్రిమికీటకాల నివారణ మరియు పోషకాలు అందించడం, సరిపడా పోషకాలు అందించడం, ఎరువులు, తగినంత నీటి సరఫరా, ఓకేనా. ఒక పంట అంటే అధిక దిగుబడి రావడానికి ఓన్లీ ఒక రీజన్ మాత్రం కారణం కాదు, ఓకేనా. దీనికి వేరియస్ రీజన్స్ అనేవి అన్నీ సరిగ్గా ఉంటేనే మనకి మంచి దిగుబడి అనేది రావడం జరుగుతుంది. అవేంటంటే విత్తనాలు మంచిగా ఉండాలంటే మంచి క్వాలిటీ మొలకెత్తే విత్తనాలు, మంచిగా మొలకెత్తే విత్తనాలు తీసుకోవాలి చూసి, ఓకేనా. నేల స్వభావం బాగుండాలి అంటే దానిలో ఎక్కువ పోషకాలు ఉండాలి, ప్లస్ నీటిని అబ్జర్వ్ చేసుకొని నీటిని నిల్వ చేసుకునే గల శక్తి కూడా కలిగి ఉండాలి. కలుపు మొక్కల నివారణ, ఓకేనా. ఎంత మంచి విత్తనం వేసినా నేల స్వభావం ఎంత బాగున్నా కలుపు మొక్కలు కానీ పెరిగితే పంట మొక్కలతో పాటు ఎక్కువ ఎరువులు, ఎక్కువ అంటే నేలలో ఉన్న పోషకాలు కావచ్చు, మనం లేదంటే పైగా ఎక్స్ట్రాగా వేసిన కృత్రిమ ఎరువులు కావచ్చు, వీటన్నిటిని కలుపు మొక్కలు ఎక్కువగా లాగేసుకునే ఛాన్స్ ఉంటాయి, ఓకేనా. సో కలుపు మొక్కల నివారణ కూడా మేజర్ రోల్ అనమాట. క్రిమికీటకాల నివారణ అంటే క్రిమికీటకాలు మన నేలలో మొక్కల మీద క్రిమికీటకాలు, ఇన్సెక్ట్స్ వాళ్తూ ఉంటాయి, క్యాటర్ పిల్లర్స్ ఉంటాయి, మొక్కలన్నీ తినేస్తాయి, ఆకుల్ని తినేస్తాయి, కాండం తొలచు పురుగులు, వేరు తొలచు పురుగులు, పువ్వులన్నీ కొరుకుతాయి, పువ్వుల్ని కూడా తొలిచివేస్తాయి, పంట కాయలు అయినాక కూడా కాయ తొలచు పురుగులు కూడా ఉంటాయి. ఇట్లా ఇవన్నీ క్రిమికీటకాలు కూడా నివారణ చేయాలన్నమాట రాకుండా. పోషకాలను అందించడం, సరైన పోషకాలను అందించాలి. నేలలో ఉన్న సహజ పోషకాలతో పాటు మనంగా కృత్రిమ ఎరువులు కావచ్చు, సహజ ఎరువులు కావచ్చు, ఇంకా వాటికి అందించాల్సి ఉంటుంది. తగినంత నీటి సరఫరా, నీటి సరఫరా కూడా తగినంత బోరుబావుల ద్వారా కావచ్చు, వర్షం పడ్డప్పుడు నిల్వ చేసుకున్న నీరు కావచ్చు, తగినంత నీటి సరఫరా కూడా పంటకి ఇస్తేనే పంట అధికంగా, ఇవన్నీ ఉంటే మాత్రం అధికంగా పంట దిగుబడిని సాధించవచ్చు. అధికంగా పంట దిగుబడిని సాధించవచ్చును, ఓకేనా. ఇవన్నీ ఉండాలన్నమాట కరెక్ట్గా. ఇంకా వచ్చేసి మనకి ఫర్ ఎగ్జాంపుల్ నేలలో ఒక నిమిషం, వర్షం పడగానే విత్తనాలు నాటాము అనుకోండి. వర్షం పడగానే విత్తనాలు నాటితే అవి మంచిగా మొలకెత్తుతాయి, ఓకేనా. ఒక 3-4 డేస్లో మొలకెత్తి మంచిగా పెరగడం, హెల్తీగా పెరగడం స్టార్ట్ అవుతాయి. వర్షం పడిన కొన్ని రోజుల తర్వాత మనం విత్తనాలు నాటితే అవి సరిగ్గా మొలకెత్తలేవు. సో క్లైమాటిక్ కండిషన్స్ కూడా చూసుకొని మనం మొక్కలు అనేది విత్తనాలు అనేది నాటవలసి ఉంటుంది, ఓకేనా. అంటే మనం వర్షం పడగానే నాటిన విత్తనాలు తొందరగా మొలకెత్తుతాయా, వర్షం పడిన కొన్ని రోజులకి నాటిన విత్తనాలు తొందరగా మొలకెత్తుతాయా అనేది మనకి ఒక పట్టిక ఉంది. అంటే ఎరువులు ఎక్కువగా వేయడం, తక్కువగా వేయడం, కలుపు మొక్కలు తీయడం, కలుపు మొక్కలు తీయకపోవడం, అదొక పట్టిక ఉంది, చూసుకోండి మీరు. ఇంకొకటి వచ్చేసి అధిక ఆహార ఉత్పత్తిని సాధించడం ఎలా అంటే మనం అధికంగా పంటలు అంటే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అధికంగా ఆహార ఉత్పత్తిని ఎలా పెంచాలి ఏంటి అని కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు పంట పండిస్తున్న విస్తీర్ణం చాలా తక్కువ ఉంది, కానీ జనాభా విపరీతంగా పెరుగుతుంది. నేల 10 సంవత్సరాల క్రితం ఉన్న ఎకరం భూమి ఇప్పటికీ ఎకరం భూమిలానే ఉంటుంది, అదైతే పెరగదు కదా, కానీ జనాభా మాత్రం పెరుగుతుంది, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు 2 మెంబర్స్ ఉన్నాం అనుకోండి, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కపుల్ ఉన్నారనుకోండి, వాళ్ళకు ఒక ఎకరం భూమి ఉంది, ఓకేనా. వాళ్ళకి 2-3 ఇయర్స్ తర్వాత పిల్లలు పుడతారు, వాళ్ళు ఒక 4 మెంబర్స్ ఫ్యామిలీ అవుతారు.
నేల మాత్రం పెరగదు. ఆ ఎకరం భూమినే ఉంటుంది కానీ నేల మీద ఆధారపడే వాళ్ళ సంఖ్య మాత్రం పెరుగుతుంది. ఇలా అన్నమాట. అంటే నేల విస్తీర్ణం పెరగట్లేదు కానీ జనాభా మాత్రం సంఖ్యలో పెరుగుతున్నారు. వాళ్ళకి ఫుడ్ సరిపోను, ఎలా ఫుడ్ ఉత్పత్తి చేయాలి ఏంటి అని కనుక చూసుకున్నట్లయితే ఒకటి అడవులను నరికివేయాల్సి వస్తుంది. అడవులను నరికివేస్తే మాత్రం పర్యావరణానికి హాని కలుగుతుంది. సో అడవులను నరికివేయకుండా ఇంకా ఏమైనా రెమెడీస్ ఉన్నాయా అని కనుక చూసుకున్నట్లయితే పంట అధికంగా ఆహార ఉత్పత్తిని ఎలా సాధించాలంటే సాగునేల విస్తీర్ణాన్ని పెంచాలన్నమాట. సాగునేల విస్తీర్ణాన్ని పెంచాలి. సాగునేల విస్తీర్ణాన్ని పెంచాలంటే కంపల్సరీ అడవులను నరికివేయాల్సి వస్తుంది. ఈ అడవులను నరికివేయడం వల్ల మనకి చాలా నష్టం అనేది జరుగుతుంది. సాగునేల విస్తీర్ణం పెంచితే పర్యావరణ నష్టం జరుగుతుంది కాబట్టి ఇవి కాకుండా ఇంకా ఏదైనా ఉందా అని చూసుకున్నట్లయితే అధిక దిగుబడి ఇచ్చే వంగడాలు ఎన్నుకోవడం. అధిక దిగుబడినిచ్చే వంగడాలను ఎన్నుకోవడం, అభివృద్ధి చేయడం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి అంటే అధికంగా దిగుబడి ఏ విధంగా సాధించాలి అంటే ఒక ఎకరం నేలనే ఉంది కానీ అందులో మనం అధికంగా దిగుబడి సాధించడానికి ఏం చేయొచ్చు, ఏం చేస్తే మనం అధిక దిగుబడి సాధించవచ్చు అనేది అధ్యయనం చేసుకోవాలన్నమాట. ఓకేనా. ఇంకా వచ్చేసి మనకి మిశ్రమ పంటల్ని వేయాలి. మిశ్రమ పంటల ద్వారా కూడా మనం అధిక ఆహార ఉత్పత్తి చేయొచ్చు. ఎందుకంటే ఒకే నేలలో 2-3 రకాల పంటలు వేసామనుకోండి, కంది చేను వేసిన దగ్గర కింద మనకి కంది ఏపుగా పెరుగుతుంది, మినుములు కానీ పెసలు కానీ వేసుకోవచ్చు. అవి చిన్నగానే పెరుగుతాయి. మరి తక్కువ కాలంలోనే వాటిని తీసేయచ్చు. ఓకేనా. స్వల్పకాలిక పంటలు కదా, మిశ్రమ పంటల ద్వారా మనం అధికంగా పంటల ఉత్పత్తిని సాధించవచ్చు. ఇంకా వచ్చేసి మనకి ఏంటంటే స్వల్పకాలిక పంటల ద్వారా కూడా మనం అధిక ఉత్పత్తిని చేయొచ్చు. స్వల్పకాలిక పంటలు అంటే తక్కువ కాలంలోనే వాటి పంట కాలం అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ గోధుమ కానీ ఆవాలు లాంటివి కానీ ఉన్నాయనుకోండి, వాటిని ఏంటంటే స్వల్పకాలంలోనే పంట మనకి చేతికి వస్తుంది. మళ్ళీ వేరే ఇంకో పంట వేసుకోవచ్చు కదా, మళ్ళీ అది కూడా స్వల్పకాలం పంట అయితే మళ్ళీ అది అంటే తక్కువ కాలంలోనే ఎక్కువ పంటలు పండించవచ్చు. సో దట్ మనకి అధిక ఆహార ఉత్పత్తి అనేది జరుగుతుంది. మిశ్రమ పంటలు కూడా మనకి అధిక ఉత్పత్తిని చేస్తాయి. ఇంకొకటి వచ్చేసి పంటల మార్పిడి. పంటల మార్పిడి ఏ విధంగా అధిక ఆహార ఉత్పత్తిని సాధిస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 years వరకు ఒకటే పొలంలో అంటే మనం ఇప్పుడు చెరుకు వేస్తున్నాం అనుకోండి, ఆ 3 years కంటిన్యూస్గా చెరుకునే వేస్తున్నాం అనుకోండి, వాటి దిగుబడి తగ్గే అవకాశం ఉంది. ఓకేనా. ఇప్పుడు చెరుకు వేసాం, నెక్స్ట్ గోధుమ లేదంటే ఇంకేదైనా పంట, మళ్ళీ ఆ తర్వాత చెరుకు, మళ్ళీ ఆ తర్వాత ఇంకేదైనా పంట వేసామంటే అంటే పంట మార్పిడి ఇయర్కి పంట మార్పిడి చేయాలి. ఇయర్ వేసింది నెక్స్ట్ ఇయర్ వేయకుండా ఆ తర్వాత ఇయర్ వేసుకోవాలి. అలా వేసుకుంటే కనుక మనకు అధికంగా పంట దిగుబడి ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఓకేనా. ఇంకా వచ్చేసి మనకి అధికంగా ఆహార ఉత్పత్తిని తయారు చేసే వంగడాలు. ఓకేనా. వంగడాలు ఎన్నుకోవడం మరియు క్రిమికీటకాల నివారణ చేయడం. నెక్స్ట్ వచ్చేసి ఎరువులు పుష్కలంగా అందించడం. ఇవన్నీ మనకు అధికంగా ఆహార ఉత్పత్తిని సాధించడంలో తోడ్పడతాయి అన్నమాట.
అధిక దిగుబడినిచ్చే వంగడాలను ఉత్పత్తి చేయడంలో మెయిన్ ఏంటంటే మనకి హైబ్రిడ్ ఈ మధ్య వచ్చేసి మనకి హైబ్రిడ్ పంటలు అనేవి ఎక్కువైపోతున్నాయి. ఈవెన్ టొమాటోస్లో చూసినా కానీ, లేదంటే వంకాయలు బీటీ వంకాయలు అంటాం కదా, అది కూడా హైబ్రిడ్ వంగడం అనమాట. అంటే కృత్రిమంగా తయారు చేసి అధిక అధిక పంట దిగుబడి కోసం ప్లస్ క్రిమికీటకాల రెసిస్టెన్స్ కోసం. ఓకేనా, ఇట్లాంటి హైబ్రిడ్ పంటల ఉత్పత్తి అనేది ఎక్కువ అవుతుంది. ఎందుకంటే జనాభా పెరిగిపోతుంది, పంట విస్తీర్ణం తగ్గుతుంది, అధిక పరిమాణంలో మనకి పంట అనేది అవసరం అవుతుంది. సో అందుకని మనకు హైబ్రిడైజేషన్ అనేది మెయిన్గా పంట అధిక దిగుబడి కోసం ఈ రోజుల్లో మనం ఉపయోగిస్తున్న ఒక టెక్నిక్ అనమాట. ఇంకా చూసుకున్నట్లయితే అధిక దిగుబడినిచ్చే యాజమాన్య పద్ధతుల్లో నీటిపారుదల. ఓకేనా, నీటిపారుదల అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది అనమాట పంటల ఉత్పత్తిలో. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది గ్రాఫ్ కింద తీసుకున్నాం అనుకోండి. ఇదేమో అధికంగా సరిపడా నీరు ఇచ్చినప్పుడు, నీరు ఉన్నప్పుడు, ఇది తక్కువగా నీరు అందించినప్పుడు పంటకి. ఓకేనా, మనం రెండింటికి సమపాలలో నైట్రోజన్ అనే ఎరువును అందించినప్పటికీ కూడా నీరు దేనికైతే అంటే ఎక్కువ పాలలో నీరు దేనికైతే అందిస్తున్నామో దానిలో మాత్రమే పంట దిగుబడి అధికంగా ఉంది. ఎరువులు ఈక్వల్గా రెండింటికి, ఫర్ ఎగ్జాంపుల్ ఇవి 2 పొలాలు ఉన్నాయనుకోండి, దీనికి ఎరువులు సమానంగా అందించినాము. ఇవి 2 ఎకరం భూములు అనుకోండి, రెండింటికి సమానంగా ఎరువులు అందించినప్పటికీ కూడా నీరు దేనికైతే పుష్కలంగా అందించబడుతుందో ఆ పొలంలోనే మనకి పంట దిగుబడి అనేది అధికంగా ఉండడం జరుగుతుంది. అంటే నీరు అనేది పంట దిగుబడిలో మేజర్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఓకేనా, నీరు పుష్కలంగా అందించవలసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి మొక్క నీళ్ళతో అసలు ఏం చేస్తుంది అంటే కదా, మొక్క ఆకు వచ్చేసి కిరణజన్య సంయోగక్రియ జరుపుకుంటుంది కదా. కిరణజన్య సంయోగక్రియ అనేది సూర్యరశ్మి సమక్షంలో నీటిని ఉపయోగించుకొని కార్బోహైడ్రేట్ అనే ఆహార పదార్థాన్ని తయారు చేసుకుంటుంది. ఓకేనా, ఆ కార్బోహైడ్రేట్ అనే పదార్థం అది మొక్క తనని తాను కాపాడుకోవడానికి, ప్లస్ మనకి కూడా మొక్క నుంచి ఆహార పదార్థాలు, మనం మొక్కల మీద ఆధారపడుతున్నాం కదా, మనకి కూడా ఆహార పదార్థాల ద్వారా అది ఉపయోగపడుతుంది అనమాట. మ్యాక్సిమం అందరం మనుషులు కావచ్చు, మేకలు లాంటి జంతువులు కావచ్చు, కుందేలు లాంటివి కావచ్చు, ఇవన్నీ మొక్కల మీద ఆధారపడేవే కదా. అసలు ఆహారం ఎలా తయారు చేసుకుంటుందంటే కనుక ఒక 100 గ్రామ్స్ వాటర్, 100 గ్రామ్స్ H2O నీరు మరియు 260 గ్రామ్స్ కార్బన్ డైఆక్సైడ్, 260 గ్రామ్స్ CO2. దీని ద్వారా మనకి ఎంత కార్బోహైడ్రేట్ ఉత్పత్తి అవుతుందంటే 180 గ్రామ్స్ ఆఫ్ పిండి పదార్థం అనేది ఉత్పత్తి అవుతుంది. పిండి పదార్థం. ఓకేనా, 100 గ్రామ్స్ వాటర్ తీసుకొని 260 గ్రామ్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, ఈ రెండింటిని తీసుకొని మొక్క 180 గ్రాముల పిండి పదార్థాన్ని, స్టార్చ్ని లేదా కార్బోహైడ్రేట్ని ఉత్పత్తి చేస్తుంది. ఆ కార్బోహైడ్రేట్ అంటే మొక్క బ్రతకడానికి యూజ్ అవుతుంది. ప్లస్ మనం కూడా మొక్కల్ని ఆహారంగా తీసుకుంటాం కదా, మనకు కూడా అవే ఆహారంగా ఉపయోగపడతాయి అన్నమాట. ఓకేనా, ఇది గుర్తుంచుకోండి. 100 గ్రామ్స్ ఆఫ్ H2O, 260 గ్రామ్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని 100 గ్రాముల నీరు మరియు 260 గ్రాముల కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని 180 గ్రాముల పిండి పదార్థాన్ని అనేది ఉత్పత్తి చేస్తుంది మొక్క. ఓకేనా, అంటే నీరు కార్బోహైడ్రేట్ ఉత్పత్తిలో నీరు అనేది కంపల్సరీ కావాలి. అంటే మొక్క ఆహారం తయారు చేసుకోవడానికి నీరు అనేది కంపల్సరీ కావాలన్నమాట. ఇంకా చూసినట్లయితే కనుక మనకి బాష్పోత్సేకం గురించి ఇచ్చారు. బాష్పోత్సేకం అంటే ఏంటి?
మొక్కలు ఆవిరి ద్వారా నీటిని కోల్పోవడాన్ని బాష్పోత్సేకం అంటాం కదా. మొక్కలు అనేది నీటి ఆవిరి రూపంలో కోల్పోవడాన్ని బాష్పోత్సేకం అంటారు. ఓకేనా. అవి బాష్పోత్సేకం అంటే పత్ర రంధ్రాల ద్వారా జరుగుతుంది. పత్ర రంధ్రాల ద్వారా బాష్పోత్సేకం అనేది జరుగుతుంది. పత్రం యొక్క అడుగు భాగంలో పత్ర రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాల ద్వారా మొక్క నీటిని కోల్పోతుంది. ఓకేనా. అంటే మనకు ఒక ప్రయోగం చేయమని ఇచ్చారు. నైట్ మొక్క ఒక పత్రాన్ని తీసుకొని దానికి కవర్ కట్టి, అంటే గాలి బయటకు ఆడకుండా కవర్ కట్టి తెల్లారి చూస్తే కనుక అందులో కొంచెం నీరు ఉంటుందంట. ఆ కవర్లో నీరు ఉంటుందన్నమాట. ఓకేనా. అది ఎట్లా అంటే పత్రమే పత్ర రంధ్రాల ద్వారా నీటిని కోల్పోయింది. ఓకేనా. దీన్నే బాష్పోత్సేకం అంటారు. పత్ర రంధ్రాల ద్వారా నీటిని కోల్పోవడం. పత్ర రంధ్రాల ద్వారా నీటిని కోల్పోవడాన్ని బాష్పోత్సేకం అంటారు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మనకు నీరు మొక్క శోషించిన దానిలో 1% మాత్రమే అది యూజ్ చేసుకుంటుంది అనమాట. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఎంత అంటే ఒక 100 మిల్లీలీటర్స్ వాటర్ అనేది ఒక మొక్క శోషించుకుంది అనుకోండి. ఒక 1 మిల్లీలీటర్ మాత్రమే అది ఉపయోగించుకుంటుంది. మిగతా 99 మిల్లీలీటర్స్ బాష్పోత్సేకం ద్వారా వాతావరణంలోకి విడుదల చేస్తుంది అనమాట. ఓకేనా. అదే ఒక 1000 మిల్లీలీటర్లు తీసుకుంది అనుకోండి. అందులో 10 మిల్లీలీటర్స్ మాత్రమే యూజ్ చేసుకుంటుంది. మిగతా 99 మిల్లీలీటర్స్ బాష్పోత్సేకం ద్వారా కోల్పోతుంది. అనమాట బయటికి. ఓకేనా. మొక్క అనేది తాను తీసుకున్న నీరు అంతటిని ఉపయోగించుకోదు ఆహార పదార్థాల తయారీకి. 1% మాత్రమే ఉపయోగించుకుంటుంది. 99% తిరిగి వాతావరణంలోకి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇవి పత్రరంధ్రాల ద్వారా బాష్పోత్సేకం అనేది జరుగుతుంది అని చెప్పాను కదా. ఇవి వచ్చేసి మనకి రక్ష కణాలు ఈ మధ్యలో ఇది ఉంది కదా, ఇది అనమాట పత్రరంధ్రం. ఓకేనా. పత్రరంధ్రం తెరుచుకొని ఉంది ఇప్పుడు. ఓకేనా. ఈ పత్రరంధ్రం తెరుచుకొని ఉన్నప్పుడు వాయువుల మార్పిడి కూడా దీని ద్వారానే జరుగుతుంది. ఓకేనా. వాయువుల మార్పిడి పత్రరంధ్రం ద్వారా జరుగుతుంది. బాష్పోత్సేకం కూడా మనకి పత్రరంధ్రం ద్వారా మాత్రమే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి మూసి ఉన్న పత్రరంధ్రం. ఇది ఎందుకు మూసుకుంది అంటే ఉష్ణోగ్రత ఎక్కువైనప్పుడు నీటి వాటర్ లాస్ని తగ్గించడానికి అది క్లోజ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్ ఉంది, టెంపరేచర్ ఉష్ణోగ్రత బాగా ఉంది అంటే మొక్క వాటర్ మొత్తం అది తీసుకున్న 100 ml యూజ్ చేసుకునేదే 1 ml అయితే ఆ 1 ml కూడా లేకుండా మొత్తం ఆవిరైపోతుంది అనేసి అది క్లోజ్ అవుతుంది అనమాట. ఓకేనా. క్లోజ్ అయిన పత్రరంధ్రం అంటే నీటి కోల్పోవడాన్ని తగ్గించుకోవడానికి, అంటే వాటర్ లాస్ని తగ్గించుకోవడానికి ఇది పత్రరంధ్రం మూసుకుంటుంది అనమాట. ఓకేనా. ఇది మనకి పత్రరంధ్రం. ఈ రెండు వచ్చేసి రక్ష కణాలు. ఓకేనా. అందులో పత్రరంధ్రాలు ఏముంటాయి, హరితరేణువులు ఉంటాయి, రిక్తిక ఉంటుంది, కేంద్రకం ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి నీరు అధికంగా పంట దిగుబడి అనేది నీటిపారుదల మీద ఆధారపడి ఉంటుంది. ఓకేనా. నీటిని మనం ఎలా సేవ్ చేయాలి అని కనుక చూసిన నీటితో పాటు పోషక పదార్థాలు కూడా అవసరం అవుతాయి అన్నమాట. ఇంకా నీటి పారుదలని అంటే ఉన్న నీటిని ఎలా సేవ్ చేసుకోవాలని ఏమైనా మెథడ్ ఉన్నాయా అంటే డ్రిప్ ఇరిగేషన్, బిందు సేద్యం. బిందు సేద్యం అంటే ఏంటంటే ఇట్లా వాటర్ పైపులు ఉంటాయి కదా, ఇవి నేలలో ఉంటాయి, ఇట్లా పైపులు ఉంటాయి అంటే వీటి మధ్యలో మొక్కలు ఉండడం జరుగుతుంది. ఈ పైపుల ద్వారా సన్న రంధ్రాలు ఉంటాయి. సన్న రంధ్రాలు ఉండి ఈ రంధ్రాల ద్వారా బిందువుల రూపంలో వాటర్ అనేది మొక్కలకి చేరుతుంది. అంటే డ్రాప్స్గానే పడుతుంది అనమాట మొక్కల మీద. సో అలా కొంచెం నీరు పడుతూ ఉంటుంది. నిరంతరంగా పడుతూ ఉండడం వల్ల మొక్కలకి కావాల్సిన నీరు అందించవచ్చు నిరంతరం, ప్లస్ వాటర్ లాస్ని కూడా
తగ్గించవచ్చు అనమాట ఈ డ్రిప్ ఇరిగేషన్ వల్ల, అంటే బిందు సేద్యం వల్ల. వ్యవసాయానికి నీరు ప్రధాన అవసరం అని తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి మనకి వరి కావచ్చు, గోధుమ కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, ఇలాంటి వాటికి నీరు అధికంగా అవసరం అవుతుంది. వరి, గోధుమ మరియు మొక్కజొన్న లాంటి వాటికి నీరు అధికంగా అవసరం అవుతుంది అనమాట. ఓకేనా. ఇలాంటివి నీరు అధికంగా ఉన్న ప్రాంతంలో మాత్రమే పంట అధిక దిగుబడిని ఇవ్వడం జరుగుతుంది. లేదంటే మనకి అంటే బోరుబావులు ఉన్న చోట కానీ, లేదంటే చెరువు పక్కన ఉన్న పొలాల్లో కానీ ఇట్లాంటి పంటలను ఎక్కువగా వేసుకుంటూ ఉండాలి. వాటర్ తక్కువగా ఉన్న నేలలో, బోరుబావులు ఫెసిలిటీ లేని దగ్గర ఇలాంటి పంటలు వేస్తే మనం అధిక దిగుబడిని సాధించలేమన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు మనం మొక్కలకి అవసరమయ్యే పోషక పదార్థాలని చూద్దాం. ఇవి ఏంటంటే 2 రకాలుగా ఉంటాయి. నీరు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, సూర్యరశ్మిని మరియు కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని కార్బోహైడ్రేట్ని ఉత్పత్తి చేసుకుంటుంది అనేసి. ఇవన్నీ జీవక్రియలు జరగాలి అంటే సరైన పోషక పదార్థాలు అనేవి వాటికి అందాలి, అంటే న్యూట్రియంట్స్ అనేవి మొక్కకి కావాలన్నమాట. అందులో ఏంటంటే సూక్ష్మ పోషకాలు మరియు స్థూల పోషకాలు అనే అంటాం. ఓకేనా. స్థూల పోషకాలు అంటే నేలకి అధిక మొత్తంలో కావలసిన పోషక పదార్థాలనే మనం స్థూల పోషకాలు అంటాం. ఇవి అధిక పరిమాణంలో అవసరం అవుతాయి నేలకి. అధిక పరిమాణంలో అవసరం ఏంటవి? ఎన్పికే ఎరువులు అంటాం. ఎన్పికే ఎరువులు. ఓకేనా. నత్రజని, భాస్వరం, పొటాషియం. నత్రజని, భాస్వరం మరియు పొటాషియం అనేవి నేలకు అధిక మొత్తంలో అవసరం అవుతాయి అధిక దిగుబడి సాధించడానికి. సో వీటినే మనం స్థూల పోషకాలు అంటాం. నెక్స్ట్ వచ్చేసి మనకి సూక్ష్మ పోషకాలు. సూక్ష్మ పోషకాలు అంటే ఏంటంటే తక్కువ మొత్తంలో అవసరం అవుతాయి. ఇవి నేలకు, పంటకు అధిక దిగుబడి సాధించడానికి తక్కువ మొత్తంలో అవసరం అవుతాయి. అవేంటంటే ఇనుము, జింక్, మాలిబ్డినం, ఇట్లాంటివన్నీ నేలకు తక్కువ పరిమాణంలో అవసరం అవుతాయి. సో వీటిని సూక్ష్మ పోషకాలు అంటాము. ఎన్పికే ఎరువులు మాత్రం అధిక పరిమాణంలో అవసరం అవుతాయి, వీటిని స్థూల పోషకాలు అంటాం. ఓకేనా. ఇవి గుర్తుపెట్టుకోండి. ఇది ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ప్రీవియస్ బిట్. ఓకేనా. టెట్ ప్రీవియస్ బిట్ స్థూల పోషకాల గురించి 4 ఆప్షన్స్ ఇచ్చి ఇందులో స్థూల పోషకం ఏది, స్థూల పోషకం కానిదేది, సూక్ష్మ పోషకం ఏది, సూక్ష్మ పోషకం కానిదేది అనే. ఇప్పుడు మనం నేలలో ఉన్న పోషకాల గురించి చూద్దాం. నేలలో కూడా పోషకాలు ఉంటాయా అంటే అవును, ఉంటాయి. కుళ్ళిపోయిన ఆకులు నుంచి కానీ, కుళ్ళిపోయిన ఆకులు, లేదంటే ఏమైనా చనిపోయిన జంతువుల నుంచి, ఓకేనా. ఇవి కుళ్ళిపోయిన ఆకుల నుంచి కానీ, చనిపోయిన జంతువులు, వీటిని అన్నిటిని కుళ్ళింపజేసి సూక్ష్మజీవులు కొన్ని రకాలైన పోషకాలు నేలలోకి విడుదల చేయడం జరుగుతుంది. ఇవి నేలలో ఉన్న పోషకాలు అన్నమాట. వీటి ద్వారా రిలీజ్ అయినవి నేలలో పోషకాలు అట్లనే ఉండిపోతాయి, కానీ ఇవి తక్కువ మొత్తంలో ఉంటాయి. అధిక దిగుబడి సాధించడానికి అనేవి ఇవి యూజ్ అవ్వవు. అంటే నేల పంట అధికంగా పండడానికి యూజ్ అయ్యేంత పోషకాలు అయితే ఇవి కాదు, చాలా తక్కువ మొత్తంలో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఏమైనా చెట్టు కొమ్మలు కుళ్ళిపోయిన తర్వాత హ్యూమస్ ఫామ్ అవుతుంది కదా పై భాగంలో. ఆ హ్యూమస్ నుంచి కానీ, లేదంటే ఏమైనా జంతువులు చనిపోయినప్పుడు వాటి మీద సూక్ష్మజీవులు వాలి దాన్ని కుళ్ళింపజేసి అందులో ఉన్న కొన్ని పోషకాలను నేలలోకి విడుదల చేస్తాయి. అవి కానీ చాలా తక్కువ మొత్తంలో ఉంటాయన్నమాట. ఓకేనా. ఇవి నేలలో సహజంగా లభించే పోషకాలు. ఇంకొచ్చేసి మనకి లెగ్యుమినేసి పంటలు పండించినప్పుడు నత్రజని అనేది నేలలోకి
ఆల్మోస్ట్ అన్ని పంటలు మనకి నేల నుంచి పోషకాలు తీసుకున్నప్పటికీ కూడా లెగ్యుమినేసి పంటల్ని పండించినప్పుడు నేలలోకి కొన్ని పోషకాలను రిలీజ్ చేస్తాయన్నమాట. ఓకేనా, లెగ్యుమినేసి పంటల వల్ల నేలలోకి నత్రజని విడుదల అవుతుంది. లెగ్యుమినేసి పంటల వల్ల నేలలోకి కొన్ని పోషకాలు రిలీజ్ అవుతాయి. ఓకేనా, సహజ ఎరువుల్లాగా ఉంటాయన్నమాట అవి. నెక్స్ట్ వచ్చేసి మనకి పంట మార్పిడి అనమాట, అంటే క్రాప్ రొటేషన్. ఈ క్రాప్ రొటేషన్ వల్ల మనకి ఏం జరుగుతుందంటే క్రాప్ రొటేషన్ వల్ల అధిక దిగుబడి వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకేనా, ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ వరి ఉందనుకోండి, వరి ఇప్పుడు వేసావు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా వరి వేసావు, నెక్స్ట్ ఇయర్ కూడా వరి వేసావు అంటే అప్పుడు నేలలో ఆ పోషకాల స్థాయి అనేది తగ్గిపోవడం జరుగుతుంది. ఇప్పుడు వరి వేసినావు, నెక్స్ట్ ఇయర్ మొక్కజొన్న వేసావు అనుకోండి, మొక్కజొన్న తర్వాత మళ్ళీ వరి వేస్తే అప్పుడు కొంచెం పంట దిగుబడి అధికంగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే క్రాప్ రొటేషన్ చేస్తూ ఉండాలి. ఈ ఇయర్ వేసింది నెక్స్ట్ ఇయర్ వేయకుండా వేరే పంట వేసి మళ్ళీ ఆ నెక్స్ట్ ఇయర్ వేసుకోవచ్చు, తర్వాత మళ్ళీ మార్చాలి, మళ్ళీ వేరే పంట వేసుకోవాలన్నమాట. కంటిన్యూస్గా ఒకటే పంటను కొన్ని ఇయర్స్ వరకు వేస్తే నేల సారవంతం అనేది దెబ్బతింటుంది. నేల సారం దెబ్బతింటుంది అనమాట, నేల సారం తగ్గిపోతుంది. ఓకేనా, ఇలా పంట మార్పిడి చేయడం వల్ల అధిక దిగుబడిని పొందొచ్చు. అంటే ఒక ఇయర్ వేసిన పంట వేరే ఇయర్ వేయకుండా అది మార్చి వేరే పంట వేస్తే కొంచెం దిగుబడి ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి పంట మార్పిడి వల్ల ఏంటంటే మన తిండి గింజ అంటే ధాన్యాలు లాంటివి పండించినప్పుడు ఎక్కువగా పోషకాలు అంటే నేలలో పోషకాలు బాగా తగ్గిపోతాయి అన్నమాట. అంటే ఎక్కువగా అవి శోషించుకుంటాయి నేలలో ఉన్న పోషకాలని. ఓకేనా, అట్లానే కానీ లెగ్యుమినేసి పంటలను వేసినప్పుడు మాత్రం అన్ని రకాల పంటలు నేల నుంచి పోషకాలు శోషించుకుంటాయి. ఎక్సెప్ట్ అంటే లెగ్యుమినేసి పంటలు వేసినప్పుడు నేలలోకి కొన్ని పోషకాలని విడుదల చేస్తాయి. లెగ్యుమినేసి పంటలు నేలలోకి నత్రజని సంబంధిత పోషక లవణాలను విడుదల చేస్తాయన్నమాట. నేలలోకి నత్రజని సంబంధిత పోషక లవణాలను విడుదల చేస్తాయి. ఏవి? లెగ్యుమినేసి. మిగతా పంటలన్నీ నేల నుంచి పోషకాలు శోషించినప్పటికీ కూడా లెగ్యుమినేసి జాతికి చెందిన మొక్కలు మాత్రం నేలలోనికి కొన్ని పోషకాలను రిలీజ్ చేస్తాయి అన్నమాట. సో లెగ్యుమినేసి పంటలు వేయడం వల్ల పంట దిగుబడి అధికంగా వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనకి ఏ పోషకాల వల్ల ఏం లాభాలు ఉన్నాయో చూద్దాం. పంట మార్పిడి. ఓకేనా, దీనిలో మనం ఇంకా వీటి వల్ల ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి అనేది పంట మార్పిడిలో నత్రజని, భాస్వరం, పొటాషియం లాంటి ఎన్పికే ఎరువులు కూడా కొన్ని నేలలో ఉండిపోతాయి. అసలు వీటి వల్ల ఏం లాభాలు ఉన్నాయి ఎన్పికే ఎరువుల వల్ల అంటే నత్రజని వల్ల కొత్త ఆకులు పుష్పాలు వేగంగా వస్తాయన్నమాట. కొత్త ఆకులు మరియు పుష్పాలు వేగంగా రావడానికి ఉపయోగపడే ఎరువు ఏంటి అంటే నత్రజని వల్ల. ఓకేనా, భాస్వరం వల్ల అంటే భాస్వరం లేదా పొటాషియం అంటాం కదా, దానివల్ల వేళ్ళు చొచ్చుకొని పోవడానికి అంటే డీప్గా వేళ్ళు నేల లోపలికి వెళ్ళిపోవడానికి మనకి భాస్వరం అనేది యూజ్ అవుతుంది. పోషక పదార్థాలు వేగంగా శోషించుకోవడానికి. ఓకేనా, వేళ్ళు లోపలికి బాగా పెరిగితేనే కదా పోషకాలను శోషించుకోగలుగుతాయి, అంటే అబ్జర్వ్ చేసుకోగలుగుతాయి. ఓకేనా, పోషకాల శోషణ అనేది లేదంటే నీరుని పీల్చుకోవడం కానీ పోషకాలను గ్రహించడం కానీ రూట్స్ మీద ఆధారపడింది. రూట్సే కదా అబ్జర్వ్ చేసుకునేది. రూట్స్ అబ్జర్వ్ చేసుకొని పంట అంటే పెరిగిన మొక్కకి పైన ఉన్న చివరి టిప్ ఆఫ్ ద ప్లాంట్ వరకు కూడా మనకి వేల నుంచే నీరు పోషక పదార్థాలు సరఫరా అనేది జరుగుతుంది. పొటాషియం వచ్చేసి క్రిమికీటకాల నుండి రోగ నిరోధక శక్తి. ఓకేనా, రోగ నిరోధక శక్తి అంటే రెసిస్టెన్స్ పవర్. క్రిమికీటకాల నుంచి రోగ నిరోధక శక్తి కోసం పొటాషియం యూజ్ అవుతుంది. వాసన, రంగు, రుచి అనేది పెంచుతుంది అనమాట. అవి కూరగాయల పంటలు కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, ఫలాలు కావచ్చు, ఇంకేదైనా ధాన్యపు గింజలు కావచ్చు, వాటికి రంగు, రుచి, వాసన అనేది మనకి పొటాషియం వల్ల వస్తుంది అనమాట. ఓకేనా, ఏ పంటలు పంట మార్పిడి కింద పండించవచ్చు అని కానీ మనం చూసుకున్నట్లయితే వరి పండించిన తర్వాత మినుములు కానీ వేరుశెనగ కానీ వేస్తే యూజ్ ఉంటుంది. ఓకేనా, అదే పొగాకు తర్వాత మిరప పంట లాంటివి
వేయాలి. క్రాప్ రొటేషన్ కింద కందులు మొక్కజొన్న తర్వాత వరి సాగు చేయాలి. ఓకేనా. అసలు పంట మార్పిడి వల్ల ఉపయోగం ఏంటి అంటే నేలలోకి అంటే అధికంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉందనుకోండి, వరి వేసినాము, వరి తర్వాత మినుములు కానీ వేరుశెనగ కానీ వేస్తే అవి వేరుశెనగ అనేది లెగ్యుమినేసి పంట కదా, నేలలోకి కొన్ని పోషకాలను అంటే విడుదల చేస్తుంది. ఓకేనా. పంట మార్పిడి వల్ల నేలలోకి పోషకాలు అనేవి విడుదల అవుతాయి. నేలలోకి కొన్ని పోషకాలు విడుదల అవుతాయి అన్నమాట. ఓకేనా. ఇది మనకి పంట మార్పిడి గురించి. నెక్స్ట్ మిశ్రమ పంట. ఇప్పుడు మిశ్రమ పంట గురించి చూద్దాం. మిశ్రమ పంట అంటే ఒకే పొలంలో 2 లేదా 3 పంటలు పండించడం, లేదంటే అంతకన్నా ఎక్కువైనా కూడా ఒకే పొలంలో ఎక్కువ పంటలు పండించడం. ఫర్ ఎగ్జాంపుల్ దీర్ఘకాలిక పంట ఒకటి, స్వల్పకాలిక పంట అయినా మినుములు, పెసలు ఇట్లాంటివి కూడా పండిస్తారు. ఓకేనా. లేదంటే పండ్ల తోటల్లో దానిమ్మ, నారింజ లాంటి పండ్ల తోటల్లో మినుములు కానీ పెసలు కానీ పండిస్తూ ఉంటారు. పెద్ద అంటే ఎక్కువ దీర్ఘకాలిక పంటలు, స్వల్పకాలిక పంటలు కావచ్చు, లేదంటే పండ్ల తోటల్లో మనకి మినుములు, పెసలు లాంటివి పండిస్తారు. అసలు మిశ్రమ పంటలు ఏమేమి పండించవచ్చు అంటే సోయా చిక్కుడుతో కలిపి బఠానీ పంటల్ని పండించవచ్చు. ఓకేనా. బఠానీ పెసలతో కలిపి బఠానీతో పాటు పెసల్ని కూడా పండించవచ్చు. వేరుశెనగతో పాటు పొద్దుతిరుగుడు పండించవచ్చు. ఓకేనా. మళ్ళీ వేరుశెనగతో పాటు కందులు కూడా పండించవచ్చు. జొన్నలతో పాటు బఠానీ కూడా పండించవచ్చు. అంటే ఒకటే పొలంలో 2 పంటలు లేదా 3 పంటలు వేయడం వల్ల అధికంగా దిగుబడి అనేది సాధించడం జరుగుతుంది. ఓకేనా. ఒకే నేల అంటే ఒకటే సమ పరిమాణంలో ఉన్న నేల 2 లేదా 3 పంటలు 2-3 పంటలు దిగుబడి అనేది అధికంగా ఉంటుంది కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం పొద్దుతిరుగుడు వేస్తే పొద్దుతిరుగుడు పంట దిగుబడి మాత్రమే జరుగుతుంది. కానీ పొద్దుతిరుగుడుతో పాటు వేరుశెనగ కూడా వేసామనుకోండి, 2 పంటల దిగుబడి మనకు వస్తుంది అనమాట. ఓకేనా. దీనివల్ల మనం అధికంగా దిగుబడి సాధించడానికి ఛాన్స్ ఉంది. ఇంకా వచ్చేసి మనకి ఇక్కడ వేరుశెనగ కూడా ఉంది. వేరుశెనగ వల్ల ఇంకో ఉపయోగం ఏంటి అంటే మనకి నేలలో వేరుశెనగ అనేది లెగ్యుమినేసి కదా, అందులో లెగ్యుమినేసి పంటలో బ్యాక్టీరియా ఉండడం వల్ల ఆ బ్యాక్టీరియా అనేది నేలలోని నైట్రేట్స్ని మనకి ఉపయోగపడే పోషకాలుగా తయారు చేసి మొక్కలకు అందించడం జరుగుతుంది. ఓకేనా. వేరుశెనగ వల్ల పోషకాలు అనేవి నేలలో పెరుగుతాయి అన్నమాట. ఈ లెగ్యుమినేసి జాతి పంటలు సాగు చేసినప్పుడు ఏంటంటే మనకి 1 హెక్టార్కు వచ్చేసి 50 నుంచి 150 కిలోగ్రాముల నత్రజని అనేది నేలలోకి రావడం జరుగుతుంది. ఓకేనా. 50 to 150 kgs ఆఫ్ నత్రజని అనేది నేలలోకి పునరుద్ధరించబడుతుంది లెగ్యుమినేసి పంటలు పండించినప్పుడు 1 హెక్టార్కి. ఓకేనా. ఇంకా ఈ లెగ్యుమినేసి మొక్కల గురించి చూసినట్లయితే మనకి ఇందులో ఉపయోగపడే బ్యాక్టీరియా ఏంటంటే ప్రజెంట్ మనకి వర్ధన యానకంలో అంటే కృత్రిమంగా తయారు చేసి వాటిని విత్తనాల్లో కలిపి నాటినప్పుడు ఈజీగా బ్యాక్టీరియా అనేది ఈజీగా మొలకెత్తుతుంది అనమాట. విత్తనాలతో పాటు చాలా ఎక్కువ మొత్తంలో, అదే సహజంగా అయితే కొద్ది మొత్తంలో ఉంటుంది. అదే మనం కల్చర్ చేసి ఆ బ్యాక్టీరియాని విత్తనాలతో కలిపి నాటినాం అనుకోండి, ఎక్కువ మొత్తంలో పెరగడం జరుగుతుంది. ఓకేనా. ఎక్కువ మొత్తంలో ఆ బ్యాక్టీరియా పెరిగితే ఎక్కువ మొత్తంలో మనకి నత్రజని అనేది నేలలోకి విడుదలవ్వడం జరుగుతుంది. అంటే పప్పు ధాన్యాలు పంట వేసిన తర్వాత లెగ్యుమినేసి అంటే పప్పు ధాన్యాలు వేస్తే నేలలోని పోషకాలు బాగా పీల్చుకుంటాయి. ఆ పప్పు ధాన్యాలు వేసిన తర్వాతకి మళ్ళీ లెగ్యుమినేసి పంటలు కనుక వేసినట్లయితే ఆ కోల్పోయిన పోషకాలు అనేవి నేలలోకి కొంతవరకు విడుదలయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనం ఇప్పుడు ఓన్లీ మనకి నత్రజని మాత్రమే తిరిగి నేలలో లెగ్యుమినేసి పంటల ద్వారా నత్రజని మాత్రమే నేలలోకి శోషించబడుతుంది. లెగ్యుమినేసి మొక్కల ద్వారా నత్రజని మాత్రమే శోషించబడుతుంది, అంటే పునఃశోషణ తిరిగి నేలలోకి రిలీజ్ చేయబడుతుంది. ఓకేనా. పొటాషియం కానీ భాస్వరం కానీ అవి నేలలోకి ఏ విధంగా రావు. ఓకేనా. పొటాషియం
భాస్వరం లేదా ఫాస్ఫరస్ అనేది నేలలోకి తిరిగి రావన్నమాట. ఓన్లీ నత్రజని మాత్రమే మనకి నేలలో తిరిగి లెగ్యుమినేసి మొక్కల ద్వారా తిరిగి రిలీజ్ చేయబడుతుంది. ఓకేనా, ఇది మనకి మిశ్రమ పంటల గురించిన ఇన్ఫర్మేషన్. నత్రజని మాత్రమే కొంతమేర తిరిగి పొందగలుగుతాయి, కానీ పొటాషియం భాస్వరం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనకి నేలలోకి రాదు. సేంద్రియ ఎరువులు, ఓకేనా, ఆర్గానిక్ మాన్యూర్ అనమాట. ఈ సేంద్రియ ఎరువులు అనేవి ఏంటంటే మనకి మొక్కలు మరియు జంతువుల యొక్క విసర్జిత పదార్థాలు, కుళ్ళిపోయిన మొక్కల యొక్క భాగాలు కావచ్చు, మొక్కలు మరియు జంతువుల యొక్క విసర్జిత పదార్థాలు, ఓకేనా, వీటినే మనం ఆర్గానిక్ మాన్యూర్ లేదా సేంద్రియ ఎరువులు అంటాం. ఇవి వచ్చేసి మనకి ఇలాంటివి జీవ ఎరువులని కూడా అంటాం. వీటిని వాడటం వల్ల ఏంటంటే నేలలో అధికంగా నీటిని పీల్చుకునే సామర్థ్యం ఎక్కువ అవుతుంది అనమాట. ఇవి రెండు రకాలుగా ఉన్నాయి మనకి. అవి ఏంటంటే అధిక సాంద్రతతో కూడిన సేంద్రియ ఎరువులు, అధిక సాంద్రతతో కూడిన ఎరువులు మరియు స్థూల సేంద్రియ ఎరువులు అని చూస్తాం కదా. అధిక సాంద్రతతో కూడిన ఎరువులు ఏంటంటే వేరుశనగ, నువ్వులు, ఆముదం, కొబ్బరి, వేప, జట్రోపా వంటి విత్తనాల పొడి, ఓకేనా. వీటి యొక్క విత్తనాల పొడి, వేరుశనగ, నువ్వులు, ఆముదం, కొబ్బరి, వేప, జట్రోపా వంటి విత్తనాల యొక్క పొడి అనేది మనకి అధిక సాంద్రతతో కూడిన సేంద్రియ ఎరువుల కిందకు వస్తాయి. వీటిలో అనేది పోషకాలు అధికంగా ఉంటాయి అన్నమాట. అధిక సాంద్రత గల ఎరువుల్లో పోషకాలు అధికంగా ఉండడం జరుగుతుంది. వీటి వల్ల నేలలో నీటిని పట్టి ఉంచే స్వభావం ఎక్కువగా ఉంటుంది, ఓకేనా. వీటిని ఏంటంటే పశువుల దానాగా కూడా ఉపయోగిస్తారు. వీటిని ఉపయోగించడం జరుగుతుంది, ఓకేనా. మనకి స్థూల సేంద్రియ ఎరువులు వచ్చేసి జంతు సంబంధిత విసర్జిత పదార్థాలు మరియు చెత్త లాంటివి, ఓకేనా. మనకి ఆవులు, గేదెలు వీటిని పొలాలకు తీసుకెళ్ళినప్పుడు ఆ విసర్జితాలు ఉంటాయి కదా, ఆవు మూత్రం కావచ్చు, గేదె మూత్రం కావచ్చు, లేదంటే ఆవు పేడ, గేదె పేడ ఇట్లాంటివన్నీ కూడా మనకి స్థూల సేంద్రియ ఎరువుల కిందకు వస్తాయి. దీనిలో పోషకాలు అనేవి తక్కువగా ఉంటాయి. అధిక సాంద్రతతో కూడిన సేంద్రియ ఎరువులతో పోలిస్తే స్థూల సేంద్రియ ఎరువుల్లో పోషకాలు అనేవి తక్కువగా ఉంటాయన్నమాట, ఓకేనా. ఇంకా పొలాల్లో ఉన్న మొక్కల వ్యర్థాలు, అంటే మనం వ్యవసాయ పంటలు అయిపోయిన తర్వాతకి వాటిని దున్నిస్తాం కదా, అందులో ఉన్న ఆకులు కావచ్చు, లేదంటే మిగిలిన కొమ్మలు, ఇట్లాంటివన్నీ మొక్కల వ్యర్థాలు కావచ్చు, ఆవు పేడ, మూత్రం, ఇవన్నీ స్థూల సేంద్రియ ఎరువుల కిందకి రావడం జరుగుతుంది, ఓకేనా. మనం సమ్మర్లో చూస్తే కదా ఆ మేకలు, గొర్రెల్ని తీసుకొచ్చి పంటలో ఉంచుతారు. అంటే ఒక పంట కాదు, సమ్మర్లో పంట అయిపోయిన తర్వాత ఉత్త భూమిలో ఉంచుతారనమాట. ఆ ఉంచినందుకు వాళ్ళు గొర్రెలు కాపర్లు ఎవరైతే ఉన్నారో ఇంత అమౌంట్ అని తీసుకుంటారు. ఎందుకంటే అవి పొలంలోనే విసర్జితాలు, ఆవు పేడ, గేదె పేడ లాగానే మేకల పేడ కూడా చాలా ఎక్కువ పోషకాలు కలిగి ఉంటుంది. సో అందువల్ల మనకి డబ్బులు ఇచ్చి మేకలు తెచ్చుకొని సమ్మర్లో పంట మొత్తం అయిపోయిన తర్వాత కొన్ని రోజులు, ఒక మంత్ కావచ్చు, ఒక 15 days కావచ్చు, 20 days అట్లా మేకల్ని వాళ్ళ పొలంలో పెట్టించుకుంటారు. డబ్బులు ఇచ్చి మరీ తెచ్చుకొని పెట్టించుకుంటారు. ఇవి మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు విలేజెస్లో కానీ ఉన్నట్లయితే. ఈ విధంగా మొక్కల విసర్జితాల వల్ల, జంతువుల విసర్జితాల వల్ల నేలకు లభించే పోషకాలు స్థూల సేంద్రియ పోషకాలు మరియు వేరుశనగ, నువ్వులు, ఆముదం, కొబ్బరి, వేప, జట్రోపా విత్తనాల నుంచి, వాటి పొడి నుంచి లభించే పోషకాలే మనం అధిక సాంద్రతతో కూడిన సేంద్రియ ఎరువులు అంటాం. వీటిలో పోషకాలు అనేవి అధికంగా ఉంటాయి. వీటినే వచ్చేసి మనకి పశువులకి దానాగా కూడా, లేదంటే కోళ్ళకి దానా లాంటివి కూడా వీటిని ఉపయోగిస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి పచ్చి రొట్ట ఎరువులు, వీటినే మనం గ్రీన్ మాన్యూర్ అంటాం, ఓకేనా. పచ్చి మొక్కల ద్వారా నేలకు పోషకాలు అందించే పద్ధతినే
పచ్చి మొక్కల ద్వారా నేలకి పోషకాలు అందించే పద్ధతి పచ్చి రొట్ట ఎరువులు అంటాం. దీని ద్వారా పచ్చి రొట్ట ద్వారా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము వరి నాటే ముందు దానిలో ఏదైనా అలసంద కావచ్చు, మినుములు కావచ్చు, లేదంటే కొన్ని రకాల పచ్చి మొక్కలను వేసి వాటిని ఏం చేస్తామంటే కొంచెం ఏపుగా పెరగనిచ్చిన తర్వాత దున్నుతాం. ట్రాక్టర్ సహాయంతో దున్నిన తర్వాత అవి కుళ్ళిపోయి నేలలోకి దాని పోషకాలు అన్ని దిగిన తర్వాతకి మనం వరి వేయడం జరుగుతుంది. వాటినే పచ్చిరొట్ట విధానం అంటారు. ఓకేనా. ఇక ఇనుము కావచ్చు, ఉలవ, అవిస, మినుము, ఉలవ, అవిస, అలసంద, ఇట్లాంటి వాటిని మనం పచ్చి రొట్టె కింద అంటే వీటిని బాగా పెరగనిచ్చిన తర్వాతకి రోటావేటర్ అంటారు కదా, రోటావేటర్ సహాయంతో తొక్కిచ్చిన తర్వాత వాటికి నీరు పెట్టి అవి పూర్తిగా కుళ్ళిపోయిన తర్వాత మనం పంట వేయడం జరుగుతుంది. సో దానివల్ల నేలలో అధికంగా పోషకాలు రిలీజ్ అవుతాయి అన్నమాట. ఓకేనా. మనం ఎక్కువగా జీలుగు పంటలు చూస్తూ ఉంటాం కదా, జీలుగు పంటలు పండించి దున్నేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఉలవ ద్వారా అధికంగా నత్రజని అనేది భూమిలోకి రావడం జరుగుతుంది. 8.5 కిలోగ్రామ్స్ అనేది నేలలోకి రావడం జరుగుతుంది. ఓకేనా. ఉలవ ద్వారా ఎక్కువ మాన్యూర్ అనేది. ఇంకొచ్చేసి మనకి ఒక 8 to 25 హెక్టార్కు 8 to 25 టన్నులు గ్రీన్ మాన్యూర్ అంటే పంటను పండించి హెక్టార్కు 8 to 25 టన్నులు అంటే పచ్చి పంటను పండించి దున్నితే 70 to 90 కిలోగ్రామ్స్ వరకు నత్రజని అనేది భూమిలోకి శోషించబడుతుంది. ఒకవేళ రైతుకు గానీ అంత టైం లేదు, పంట పండించి దున్నేంత గ్రీన్ లీఫీ ఆకులు ఉన్న పంటను పండించి ఉలవ కావచ్చు, అలసంద కావచ్చు, పెసర్లు కావచ్చు, మినుము కావచ్చు, వీటన్నిటిని మనం గ్రీన్గా అయ్యే వరకు అంటే పెద్దగా అంటే కాయలు వచ్చే వరకు కాకుండా ఓన్లీ మొక్క ఏపుగా పెరిగే వరకు ఉంచి దున్నుతాం కదా. అలాగా అంతా సమయం లేదనుకుంటే మాత్రం వేరే ఆకుల ద్వారా గ్రీన్ లీఫీ మాన్యూర్ని తయారు చేసుకోవచ్చు. పలానా ఈ మొక్క నుంచే మనకి ఎక్కువ నత్రజని వస్తుంది అనేది ఏదీ లేదు. అంటే గ్రీన్ లీఫ్ వేరే ఏ ఆకులైనా ఉపయోగించుకోవచ్చు. గ్రీన్గా ఉన్న ఆకులు వేటినైనా ఉపయోగించుకొని మనం పంటలో చల్లుకోవచ్చు అనమాట. వేరే దగ్గర నుంచి తీసుకొచ్చి పంటలో చల్లుకోవచ్చు. సో దీన్నే గ్రీన్ లీఫ్ మాన్యూర్ అని అంటాం. ఓకేనా. గ్రీన్ లీఫ్ మాన్యూర్. పర్టికులర్గా ఈ ఆకులు మాత్రమే తెచ్చుకోవాలనే ఏం లేదు, ఏ ఆకులైనా మనం ఉపయోగించుకోవచ్చు ఈ గ్రీన్ లీఫ్ మాన్యూర్ కోసం. ఓకేనా. ఇది మనకు పచ్చి రొట్ట విధానం. నెక్స్ట్ వచ్చేసి భూసార పరీక్ష. ఒక అనుభవం ఉన్న రైతు అయితే కదా మనకి ఆ నేల రంగు చూసి అంటే ఎర్రరేగడి నేలలు, నల్లరేగడి నేలలు ఇవన్నీ ఉంటాయి కదా, నేల రంగును చూసి రూపును చూసి ఇది మంచి నేల, మంచిగా పండే నేల ఏంటి అనేది, దీనిలో పంట ఎలా పండుతుంది అనేది బాగా అనుభవం గల రైతు అయితే చెప్పగలుగుతాడు. నార్మల్గా అయితే చెప్పలేరు. నార్మల్ అంటే వ్యవసాయంలో ఎక్స్పీరియన్స్ అనుభవం లేని వారైతే చెప్పలేరు. అనుభవం ఉన్న రైతు అయితే మాత్రం చెప్పగలుగుతాడు నేల రంగు రూపు చూసి. ఓకేనా. ఇలా ఏంటంటే భూసార పరీక్ష చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర డివిజన్ స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ భూసార పరీక్ష కేంద్రాలు ఉంటాయి. వాళ్ళని పిలిపిస్తే మాత్రం నేలలో అక్కడక్కడ కొంచెం మట్టి తీసుకొని వెళ్ళి టెస్ట్ చేసి చెప్తారు. అంటే ఈ నేలలో ఏ పంట వేయాలి, ఏ పంట వేయకూడదు, ఏ పంట వేస్తే అధికంగా దిగుబడి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, దీనిలో ఏ ఎరువులు ఉన్నాయి, అధికంగా ఏం ఎరువులు ఉన్నాయి. ఓకేనా. ఇలాంటివన్నీ వాళ్ళు చెప్తారు. లేదంటే మనం మట్టి వాళ్ళ దగ్గరికి అక్కడక్కడ పొలం మొత్తం తిరిగి అక్కడక్కడ కొంచెం మట్టి కలెక్ట్ చేసి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే మాత్రం టెస్ట్ చేసి మనకి ఇవన్నీ చెప్తారనమాట. సో దట్ మనకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఈ నేలలో ఏ ఎరువులు అధికంగా ఉన్నాయి, ఏ పంట వేస్తే మనకి లాభం వస్తుంది, ఇవన్నీ దీని ద్వారా పంట దిగుబడి అధికంగా చేసుకునే ఛాన్స్ ఉంటుంది.
కదా. మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎకరం భూమి ఉందనుకోండి, దానిలో నైట్రోజన్ ఎక్కువగా ఉంది, నత్రజని ఎక్కువగా ఉందనుకోండి, నత్రజని అనేది నత్రజని ఎరువులు తక్కువగా వేస్తాం మనం. సో మనకు ఖర్చు కూడా తక్కువ అవుతుంది కదా. నత్రజని వేయకుండా రిమైనింగ్ ఇంకా ఏమేమి తక్కువ ఉన్నాయో ఆ పోషకాలు, ఆ ఎరువులు మాత్రమే ఆ నేలకు మనం అందించడం జరుగుతుంది. మనకి ఆ నేల స్వభావం తెలియనప్పుడు ఒక పంట భూమిలో మిరప అధికంగా వేస్తూ ఉంటాం, కానీ మిరప పంట పండడానికి అది అనుకూలంగా లేదు. సో దట్ మనకి సాయిల్ టెస్టింగ్ వల్ల ఏంటంటే ఈ నేలలో ఏ పంట వేస్తే అధిక దిగుబడి సాధించవచ్చు, ఏ పోషకాలు నేలలో ఉన్నాయి, నువ్వు అధికంగా పండించాల్సిన పోషకాలు ఏంటి. సో దట్ దీనివల్ల ఏంటంటే మనకి పోషకాలు ఎరువులు అందించడానికి కొంచెం ఖర్చు తక్కువ అవుతుంది, ప్లస్ పంట దిగుబడి కూడా అధికంగా ఉంటుంది అన్నమాట. ఓకేనా. ఇలా మనం సాయిల్ టెస్ట్ చేసి పంటలు వేసుకుంటే చాలా లాభాలు ఉన్నాయి. వర్మీ కంపోస్ట్ అంటే వానపాముల ద్వారా ఎరువుల తయారీ అన్నమాట. వానపాము ద్వారా ఎరువుల తయారీ. ఓకేనా. నేల కోల్పోయిన పోషకాలన్నీ సహజ పద్ధతిలోనే తిరిగి పొందడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దీనిలో అసలు ఇది ఫస్ట్ ఒక వింజమూరు అనే గ్రామ ప్రజలు వింజమూరు అనే మండలంలో బొమ్మరాజు చేపల చెరువు బొమ్మరాజు చెరువు రైతులు రసాయన ఎరువులు అధికంగా వాడడం వల్ల పంటలో అధికంగా నష్టం జరుగుతుందన్నమాట. ఓకేనా. కీటకాలు రెసిస్టెన్స్ ఎక్కువ చేసుకున్నాయి. వాటికి పెస్టిసైడ్స్ ఇవన్నీ స్ప్రే చేసినా కూడా వాటి రెసిస్టెన్స్ పెరిగింది, క్రిమి కీటకాలు చావట్లేదు, ప్లస్ నేలలో పోషకాలు కూడా అధికంగా నశించిపోయాయి అన్నమాట. ఓకేనా. వింజమూరు మండలంలోని బొమ్మరాజు చెరువు గ్రామ ప్రజలు వీళ్ళు ఇలా చేసిన తర్వాత ప్రజలందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు, మనమే ఎరువులు ప్రిపేర్ చేసుకుందాం అనేసి. వ్యవసాయ అధికారి సహాయంతో వీళ్ళు వర్మీ కంపోస్ట్ తయారు చేయడం స్టార్ట్ చేశారనమాట. ఓకేనా. ఈ వర్మీ కంపోస్ట్లో ఏమేమి ఉంటాయంటే అరటి, చెరకు, కొబ్బరి ఆకులు, మినుము చెట్లు, కొబ్బరి పీచు. అనేవి తీసుకున్న తర్వాత వీళ్ళు నెక్స్ట్ ఏం చేశారంటే వీటిని సేకరించారు. ఓకేనా. వీటిని ఏం చేశారంటే 3 నుంచి 4 అంగుళాల పొరగా పరిచారు కింద. 3 నుంచి 4 అంగుళాల పొరగా కింద పరిచారనమాట. ఇట్లా అంటే వాళ్ళు తీసుకున్న నేల మీద ఎంతైతే హెక్టార్ వాళ్ళు నేల తీసుకున్నారో 3 నుంచి 4 అంగుళాల పొరగా వాటిని పేర్చడం జరిగింది. ఓకేనా. ఎండిన వ్యర్థాలు ఆ గ్రామంలో, ఇంకా ఇళ్లలో లభించే వ్యర్థాలు, గ్రామంలో ఎండిన పేడను సేకరించారు. ఓకేనా. దాంతోపాటు ఎండిన పేడను కూడా సేకరించారనమాట. దీన్ని ఒక బెడ్ లాగా ప్రిపేర్ చేసుకున్నారు. 3 నుంచి 4 అంగుళాల బెడ్గా ప్రిపేర్ చేసుకున్నారు. దాని లోపల ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది కదా, దీని నుంచి ఒక 3 లేదా 4 అంగుళాలు అనుకోండి, ఇది ఒక బెడ్ లాగా ప్రిపేర్ చేసుకున్నారు. ఓకేనా. ఇందులో ఏమున్నాయి మనకి అరటి, చెరకు, కొబ్బరి ఆకులు మరియు మినుము చెట్లు, కొబ్బరి పీచు ప్లస్ ఆ గ్రామంలో ఉన్న ఎండిన పెండ అన్నమాట. ఓకేనా. ఇవన్నీ ఇందులో ఉన్నాయి. ఓకేనా. ఇది 3 నుంచి 4 అంగుళాల 3 to 4 అంగుళాల బెడ్ అన్నమాట. ఓకేనా. దీనిలో ఏంటంటే మనకి గాజు ముక్కలు కానీ, పాలిథిన్ కవర్ కానీ, లేదంటే తడిపేడ అంటే మాయిస్ట్గా తడిపేడ అప్పుడే వేసిన పెండ ఉంటుంది కదా, దీనిలో ఎండిన పెండ మాత్రమే తీసుకోవాలి, తడి పెండ తీసుకోవద్దు. తడి పెండ కానీ, గాజు పెంకులు కానీ, పాలిథిన్ కవర్లు కానీ లేకుండా చూసుకోవాలన్నమాట. ఓకేనా. అవన్నీ లేకుండా చూసుకున్న తర్వాత దాన్ని ఏం చేయాలంటే 2 వారాల తర్వాత ఇలా ఉంచిన తర్వాత ఒక 2 వీక్స్ తర్వాత 2 వారాల తర్వాత చదరపు మీటర్కు 1000 చొప్పున వానపాములు వేయాలి.
వానపాములు వేసి గోనె సంచితో కప్పాలి. దీని మీద ఇప్పుడు వానపాములు వేయాలి. చదరపు మీటర్కు 1000 వానపాముల్లాగా కౌంట్ చేసుకొని వేసుకోవాలన్నమాట వానపాములు. ఓకేనా, చదరపు మీటర్కు 1000 వానపాములు. ఓకేనా, చదరపు మీటర్కు 1000 వానపాములు వేయాలి. చదరపు మీటర్కు 1000 వానపాములు వేసిన తర్వాత నీటిని చిలకరిస్తారు. దీని మీద నీటిని చిలకరిస్తూ 30 to 40% తేమ ఉండేలాగా చూసుకోవాలి. ఎక్కువ నీళ్లు చల్లకూడదు, అలాగని తక్కువ కూడా చల్లకూడదు. ఒక 30 to 40% తేమ అనేది ఉండేలాగా చూసుకోవాలన్నమాట. ఇలా చేసిన తర్వాత దీన్ని 60 రోజుల తర్వాత, అంటే ఇలా చేస్తూ ఒక 60 days తర్వాత మొదటి ఎరువు అనేది తీసుకుంటారు. తర్వాత మళ్ళీ 45 days తర్వాత సెకండ్ టైం అనేది ఎరువును సేకరించడం జరుగుతుంది. ఇలా ఏం చేస్తారంటే ఇయర్కి వచ్చేసి వీళ్ళు ఒక అంటే ప్రతి సంవత్సరంలో 6 సార్లు అనేది ఎరువును సేకరిస్తారు. ఈ బెడ్ నుంచి 6 times అనేది ఎరువును సేకరిస్తారు. ఒక 3 టన్నుల జీవ వ్యర్థాలతో వీళ్ళు సేకరించిన ఎరువు ఎంతంటే 1 టన్ను వర్మి కంపోస్ట్ రావడం జరిగింది. 1 టన్ను వర్మి కంపోస్ట్. ఓకేనా, 1 టన్ను వర్మి కంపోస్ట్ అనేది రావడం జరుగుతుంది. దీనిలో ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మనం ఒక బెడ్ను అంటే ఇంత నేల అనేది తీసుకొని ఒక బెడ్ని ప్రిపేర్ చేసుకొని ఎండిన అరటి చెరకు కొబ్బరి ఆకులను తీసుకోవాలి, ఎండిన పేడ తీసుకోవాలి, ప్లస్ కొబ్బరి పీచును తీసుకోవాలి, మినుము మొక్కల్ని కూడా తీసుకోవాలి. వీటిని 3 నుంచి 4 అంగుళాల బెడ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. 3 to 4 inches బెడ్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాతకి దీనిలో అంటే తడి పేడ కానీ పాలిథిన్ సంచులు కానీ లేదంటే ఇంకేమైనా గాజుకు సంబంధించిన గాజు పెంకులు లాంటివి కానీ లేకుండా చూసుకోవాలన్నమాట. అలా చూసుకున్న తర్వాత వీటిని కొన్ని డేస్ వదిలేసి దీని మీద ఒక చదరపు కిలోమీటర్కు 1000 చొప్పున వానపాములు అనేది వదిలేయాలి. చదరపు మీటర్కు 1000 వానపాములు అనేది వీటిని వదిలేసిన తర్వాత నీళ్లు చిలకరిస్తూ ఇట్లా, అంటే వాటర్ని అట్లా పోసేయకూడదు, జస్ట్ స్ప్రే లాగా ఇట్లా చిలకరిస్తూ 30 to 40% తేమ ఉండేలాగా చూసుకొని 60 రోజుల వరకు అలా చేస్తూ 60 రోజుల తర్వాత మొదటి ఎరువును అనేది సేకరించాలన్నమాట. 60 రోజుల తర్వాత మొదటిసారి ఎరువును సేకరించినాక మళ్ళీ 45 days ఆగినాక మళ్ళీ ఇంకొకసారి ఎరువును సేకరించాలి. ఎరువు అంటే వర్మి కంపోస్ట్. ఓకేనా, అలా ఒక సంవత్సరానికి వచ్చేసి 6 సార్లు ఎరువును సేకరించారు. 6 times అనేది ఆ బెడ్ నుంచి వర్మి కంపోస్ట్ సేకరించడం జరిగింది. ఓకేనా, 3 టన్నుల జీవ వ్యర్థాలు దీనిలో వేసింది. 3 టన్నుల జీవ వ్యర్థాలు అయితే మనం తీసుకున్న జీవ వ్యర్థాలు ఉన్నాయి కదా, ఇవన్నీ 3 tons అయితే 1 టన్ ఆఫ్ వర్మి కంపోస్ట్ అనేది మనకు రావడం జరిగింది. ఈ వర్మి కంపోస్ట్ వల్ల లాభాలు ఏంటి అంటే నేల అధికంగా సారవంతం కలిగి ఉంటుంది. ఓకేనా, నేల నీటిని పీల్చుకునే శక్తి నీటిని నిల్వ చేసుకునే శక్తి అధికంగా కలిగి ఉంటుంది. అంటే ఎక్కువ రోజులు నీరు అనేది నిల్వ ఉంటుంది ఆ నేలలో. ఇంకా వచ్చేసి పంట దిగుబడి అధికంగా రావడం జరుగుతుంది. ఆ పొలంలో పండిన ఆ భూమిలో పండిన పంటని మనం తింటాం కదా, మనం కూడా హెల్తీగా ఉండడం జరుగుతుంది. ఇప్పుడు అన్ని పెస్టిసైడ్స్, కృత్రిమ ఎరువులు కానీ పెస్టిసైడ్స్ వీటి వల్ల కానీ చాలా నష్టం జరుగుతుంది. సో అందరూ దీని ద్వారా అవేర్నెస్ తెచ్చుకొని ఈ వర్మి కంపోస్ట్ అనేది ప్రిపేర్ చేసుకొని పంటలు పండిస్తే గన అధిక దిగుబడి ప్లస్ ఆరోగ్యం 2 వస్తాయన్నమాట. ఇది వర్మి కంపోస్ట్ గురించి. ఇప్పుడు పంచగవ్య గురించి చూద్దాం. పంచగవ్య కూడా ఒక సహజ ఎరువు అనమాట. పంచగవ్య కూడా ఒక సహజ ఎరువు. ఓకేనా, ఇది కూడా ఒక సహజ ఎరువు. ఈ పంచగవ్య దేంతో తయారు చేస్తారంటే ఆవు పాలు, పెరుగు, నెయ్యి, పేడ, మూత్రం. ఓకేనా, ఈ 5టితో కలిపి పంచగవ్యాన్ని ప్రిపేర్ చేస్తారనమాట. ఆవు పేడను నెయ్యిలో కలిపి 4 రోజుల వరకు ఉంచాలి. ఆ 4 రోజులు ఉంచిన తర్వాత ఏం చేయాలంటే దీనికి మూత్రము, పాలు, పెరుగును కలపాలి. 5వ రోజు ఆ 4 రోజుల
4 రోజులు ఉంచిన తర్వాత 5వ రోజు మూత్రం, పాలు, పెరుగును దానికి కలపాలి. ఓకేనా. దానితో పాటు దానికి మళ్ళీ ఏం కలపాలంటే కళ్ళు, కొబ్బరి నీరు, చెరుకు రసం వంటి వాటిని కలపాలన్నమాట ఆ మిశ్రమానికి. దీనితో పాటు అరటి పండ్ల యొక్క గుజ్జును కలిపి 10 రోజులు అలాగే ఉంచాలి. ఓకేనా. అలాగే ఉంచిన తర్వాత ఉదయం సాయంత్రం దాన్ని కలియబెడుతూ ఉండాలన్నమాట. కలియబెడుతూ ఉండగా పంచగవ్య 10 రోజుల తర్వాత పంచగవ్య అనేది తయారవుతుంది. పంచగవ్య మన పంటకు 3% పంచగవ్య అనేది అంటే ఒక 3% పంచగవ్య అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనం 10 ml తీసుకున్నాం అనుకోండి, ఇందులో 3% పంచగవ్య అంటే 3% పంచగవ్య, రిమైనింగ్ 7% వాటర్ అంటే డైల్యూట్ చేసుకోవాలి దీన్ని. ఓకేనా. అలాగే చల్లేయకుండా 3% అంటే ఒక 10 లీటర్లు అనుకోండి, 10 లీటర్లు పంచగవ్య ఉందనుకోండి, 10 లీటర్ల పంచగవ్య ప్రిపేర్ చేసుకోవాలంటే అందులో 3 లీటర్స్ ఆఫ్ పంచగవ్యని యాడ్ చేసి అందులో 7 లీటర్స్ వాటర్ని యాడ్ చేయాలన్నమాట. దాన్ని మొక్కల మీద స్ప్రే చేస్తే కీటకాలు చనిపోయే ఛాన్స్ ఉంది, మనకి కీటకాల రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది. ఓకేనా. ఇది మరి పంచగవ్య, ఇది ఒక రకమైన సహజ ఎరువు. ఇదేంటంటే కోళ్లకు మరియు చేపలకు ఆహారంగా కూడా ఉపయోగిస్తారు. కోళ్ళకి, చేపలకి ఆహారంగా కూడా ఈ పంచగవ్యాన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఓకేనా. ఇది మనకి పంచగవ్య గురించిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనం సేంద్రియ వ్యవసాయం గురించి చూద్దాం. ఆర్గానిక్ ఫార్మింగ్. మనం ఇలాగే కృత్రిమ ఎరువుల్ని, కృత్రిమ కీటకనాశుల్ని వేసుకుంటూ వెళ్తే, పొలాలకు అందించుకుంటూ వెళ్తే ఒక 20-30 సంవత్సరాల తర్వాత పంట అనేది అసలు పండదు, బీడు భూములుగా మారిపోతాయి. నేల మొత్తం బీడు భూములుగా మారిపోవడం జరుగుతుంది. సో దానివల్ల మనకి ఆహార కొరత అనేది ఏర్పడడం జరుగుతుంది. దానికి మనం సేంద్రియ వ్యవసాయం ఎలా చేయాలంటే కన్నా సహజ ఎరువుల్ని వాడాలి. లైక్ వర్మీ కంపోస్ట్ లాంటిది కావచ్చు, లేదంటే పంచగవ్య లాంటిది కావచ్చు, ఇట్లాంటివన్నీ వాడుతూ ఉండాలన్నమాట. నేల అంటే ఆ పంట అధిక దిగుబడికి నేల యొక్క భౌతిక రసాయన స్వభావం, నేలలో ఉన్న పోషకాలు, నీరు అందించడం, ఇవన్నిటి మీద పంట యొక్క దిగుబడి అనేది ఆధారపడడం జరుగుతుంది. ఓకేనా. నేలలో మనకేంటంటే కొన్ని రకాల సూక్ష్మజీవులు ఉంటాయి. ఆ సూక్ష్మజీవుల వల్ల నేలకు పోషకాలు అందించడం జరుగుతుంది. దీన్నే మైక్రోబియల్ కల్చర్ అంటారు. మైక్రోబియల్ కల్చర్ సూక్ష్మజీవుల వల్ల నేలకు కొన్ని పోషకాలు అనేవి నేలలో రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. పోషకాలు రిలీజ్ చేస్తాయి సూక్ష్మజీవుల వల్ల. సో దీన్ని మనం మైక్రోబియల్ కల్చర్ అంటాము. ఓకేనా. నేలలో ఇంకా మనకి జీవ ఎరువులు లేదా మైక్రోబియల్ కల్చర్ అంటారు కదా. సాధారణంగా ఈ జీవ ఎరువులు అనేవి 2 రకాలు అన్నమాట. జీవ ఎరువులు 2 రకాలు. అవేంటంటే నత్రజని స్థాపన చేసేవి. సెకండ్ వన్ వచ్చేసి మనకి భాస్వరాన్ని నేలలోకి శోషింపచేసేవి. భాస్వరం లేదా పాస్పరస్ అంటాం కదా. భాస్వరాన్ని నేలలోకి కరిగింపచేసేవి. ఓకేనా. ఈ జీవ ఎరువులు లేదా మైక్రోబియల్ కల్చర్ అనేది 2 టైప్స్. అవేంటంటే నత్రజని స్థాపన చేసేవి మరియు భాస్వరాన్ని నేలలోకి కరిగించేసేవి. నేలలో భాస్వరాన్ని నత్రజని నేల స్థాపన జరుగుతుంది. ఓకేనా. నైట్రేట్స్ నుంచి లెగ్యుమినేసే బ్యాక్టీరియా వల్ల నత్రజని స్థాపన అనేది జరుగుతుంది. కానీ భాస్వరం మాత్రం నేలలోకి స్థాపన జరగదు. ఓకేనా. అది కరిగి ఉంటుంది, దాన్ని అబ్జర్వ్ చేసుకోవడమే తప్పిస్తే అది స్థాపన అనేది జరగదు. భాస్వరం కావచ్చు, పొటాషియం కావచ్చు, నేలలోకి స్థాపన జరగదు. ఓన్లీ నత్రజని మాత్రమే నేలలోకి స్థాపన జరుగుతుంది. ఇది ఆల్రెడీ మనం తెలుసుకున్నాం కదా ఇందాకలా.
ఈ సూక్ష్మజీవుల్లో ఏమేమి ఉన్నాయంటే బ్యాక్టీరియా కావచ్చు, శైవలాలు కావచ్చు, శిలీంధ్రాలు కావచ్చు, నేలలోకి నత్రజని స్థాపన చేసే బ్యాక్టీరియాలు, నేలలోకి నత్రజని స్థాపన చేసే శైవలాలు, నత్రజని స్థాపన చేసే శిలీంధ్రాలు ఉన్నాయి. ప్లస్ పాస్పరస్ను కరిగించే బ్యాక్టీరియాలు, పాస్పరస్ను కలిగించే శిలీంధ్రాలు, పాస్పరస్ను కరిగించే శైవలాలు ఉన్నాయన్నమాట. ఫస్ట్ మనం బ్యాక్టీరియా గురించి చూద్దాం. నత్రజని స్థాపించే బ్యాక్టీరియాలు ఏమున్నాయంటే రైజోబియం బ్యాక్టీరియా, అజోడోబాక్టర్, అజోస్పైరిలం, ఇవన్నీ నత్రజని స్థాపించే బ్యాక్టీరియాలు అనమాట. పాస్పరస్ను కరిగించే బ్యాక్టీరియాలు ఏమున్నాయంటే బ్యాసిల్లస్ మరియు సూడోమోనాస్ అనే బ్యాక్టీరియాలు పాస్పరస్ను నేలలోకి కరిగిస్తాయన్నమాట. ఇప్పుడు మనం శైవలాల గురించి చూద్దాం, ఓకేనా. బ్యాక్టీరియా నత్రజనిని స్థాపించే శైవలాలు ఏమున్నాయంటే బ్లూ గ్రీన్ ఆల్గే, ఓకేనా, నీలి ఆకుపచ్చ శైవలాలు, నీలి ఆకుపచ్చ శైవలాలు, ఓకేనా. పాస్పరస్ను కరిగించే శైవలాలు అనేవి లేవు, ఓన్లీ నత్రజని స్థాపించే శైవలాలే మనకి లభించడం జరుగుతుంది. బ్లూ గ్రీన్ ఆల్గే, నీలి ఆకుపచ్చ శైవలం. ఈ బాక్స్ అంతా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇందాకలా మీకు చెప్పిన బ్యాక్టీరియాస్ కావచ్చు, ఇప్పుడు చెప్తున్న శైవలాలు కావచ్చు. శిలీంధ్రాలు చూసినట్లయితే శిలీంధ్రాలు అనేవి నత్రజని స్థాపించే శిలీంధ్రాలు అనేవి లేవు, ఓన్లీ పాస్పరస్ను కరిగించేవి మాత్రమే ఉన్నాయి. పాస్పరస్ను కరిగించేవి, ఓకేనా. దీనిలో మళ్ళీ పాస్పరస్ను ప్రేరేపించేది, పాస్పరస్ను కరిగించేది అని ఇవ్వడం జరిగింది. పాస్పరస్ను ప్రేరేపించే శిలీంధ్రం. పాస్పరస్ను ప్రేరేపించే శిలీంధ్రం ఏది అంటే మనకి మైకోరైజా, ఓకేనా. పాస్పరస్ను కరిగించే శిలీంధ్రం ఏది అంటే పాస్పరస్ను కరిగించే శిలీంధ్రం పెన్సిలియం, ఓకేనా. మనకి నత్రజని స్థాపన చేసేవి ఓన్లీ శైవలాలు మాత్రమే నత్రజని స్థాపన చేస్తాయి. బ్యాక్టీరియాలో అయితే నత్రజని స్థాపన చేసే బ్యాక్టీరియాలు ఉన్నాయి, పాస్పరస్ను కరిగించే బ్యాక్టీరియాలు కూడా ఉన్నాయి. శైవలాలు వచ్చేసరికి మనకి ఓన్లీ నత్రజని స్థాపించే శైవలాలు మాత్రమే ఉన్నాయి, అవి కూడా బ్లూ గ్రీన్ ఆల్గే అనమాట, నీలి ఆకుపచ్చ శైవలం. శిలీంధ్రాలకు వస్తే నత్రజని స్థాపన చేసే శిలీంధ్రాలు అనేవి లేవు, ఓన్లీ పాస్పరస్కు సంబంధించిన శిలీంధ్రాలు, పాస్పరస్ను కరిగించే శిలీంధ్రాలు మాత్రమే ఉండడం జరిగింది. అవేంటంటే పాస్పరస్ను ప్రేరేపించే శిలీంధ్రం వచ్చేసి మనకి మైకోరైజా, పాస్పరస్ను కరిగించే శిలీంధ్రం వచ్చేసి పెన్సిలియం అనమాట, ఓకేనా. ఇది మనకి వీటి స్థాపన గురించి. రసాయనిక ఎరువులు, ఓకేనా. ఈ రసాయనిక ఎరువుల వల్ల పంట నష్టం అనేది అంటే ఇమీడియట్ రెస్పాన్స్ అనేది మనకి ఎరువులు వేయడం వల్ల కొంచెం ఆ ఇయర్ కావచ్చు, దాన్ని వచ్చిన ఇయర్ కొన్ని ఇయర్స్ వరకు పంట దిగుబడి అధికంగా ఉంటుంది, అయినప్పటికీ కూడా అది మనకు లాంగ్ లైఫ్ నష్టం అనేది కలిగించడం జరుగుతుంది. ముందు ముందు తరాలకి మనం పంట ఉత్పత్తి అనేది చేయలేమన్నమాట, ఓకేనా. దీనివల్ల ఏంటంటే 20 లేదా 30 సంవత్సరాల తర్వాతకి పంట భూములు మొత్తం బీడు భూములు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే నేలలో సారం అంతా గుంజేసుకుంటుంది ఇది, ఓకేనా. మనం చూస్తూనే ఉంటాం, అంటే పంట స్టార్ట్ అవ్వగానే చిన్న చిన్న మొక్కలు అప్పటి నుంచి ఎరువులు కట్టలు తీసుకొచ్చి పొలాల్లో చల్లుతూ ఉంటారు. తనని చూసి నేను చూసి నా పక్క పొలం వాళ్ళు ఇలా నేను అధిక పంట పండించాలి, అధిక దిగుబడిని సాధించాలని ఎక్కువ ఎరువులు పోటీ పడి మరి వేస్తూ ఉంటారు. కొన్ని దగ్గర అయితే ఎరువులు దొరకక రైతులు తెల్లవారుజామున వెళ్ళి పడిగాపులు కాసిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. ఒకరిని చూసి ఒకళ్ళు ఎరువుల కాస్ట్ రేటు పెంచడం ఇలాంటివన్నీ చాలా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ఏమి కాకుండా వర్మి కంపోస్ట్ కావచ్చు, పంచగవ్య లాంటి వాటికి కావచ్చు, వీటిని ప్రిపేర్ చేసుకొని మనం పంటలు కనుక పండించుకున్నట్లయితే మనకి చాలా లాభాలు ఉంటాయి. కానీ ఇప్పుడు యువత ఏంటంటే కొంచెం అవేర్నెస్ తెచ్చుకుంది, ఆర్గానిక్ ఫామ్ అంటే ఏంటి, అసలు కృత్రిమ ఎరువులు వాడడం వల్ల నష్టం ఏం జరుగుతుంది, ఇవన్నీ మన ఫ్యూచర్ జనరేషన్స్కి మనం ఒక విష పదార్థాలను
తినిపిస్తున్నాం అన్నట్టే. ఓకేనా? ఈ ఎరువులు రసాయనిక ఎరువులు వాడడం వల్ల రైతులకి అవి స్ప్రే చేయడం వల్ల రక్తనాళాల మీద లేదంటే ఊపిరితిత్తుల మీద కిడ్నీస్ మీద ఎఫెక్ట్ అనేది లాంగ్ డిస్టెన్స్లో ఎఫెక్ట్ అనేది పొంగ ఎఫెక్ట్ అనేది బాగా చూపిస్తుంది అనమాట. ఓకేనా? ఈ కృత్రిమ ఎరువుల వల్ల రైతులు ప్రాణాలు కోల్పోయే ఛాన్స్ కూడా ఉంది. వాటి అంటే అవి స్ప్రే చేస్తున్నప్పుడు పీల్చుకున్నప్పుడు చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నాయన్నమాట. ఇలాగ రసాయన ఎరువుల వల్ల చూస్తే మాత్రం అన్ని నష్టాలే కానీ లాభాలు అనేవి లేవన్నమాట. కానీ మనం ఇప్పుడు సహజ ఎరువుల గురించి అవేర్నెస్ తెచ్చుకొని ఇప్పటికైనా కూడా మారి మన సహజ ఎరువులు వర్మి కంపోస్ట్ లాంటివి పంచగవ్య లాంటివి ప్రిపేర్ చేసుకొని పంటలు పండిస్తే మాత్రం నేలను మనం కాపాడుకోవచ్చు. గాంధీ గారు ఏమన్నారంటే నేల అనేది మనం పాడు చేయడానికి మనం సంపాదించింది కాదు, మన పూర్వీకుల నుంచి మనకు వచ్చింది, అది మన తర్వాత తరాలకి కూడా అలాగే వెళ్ళాలి అని గాంధీ గారు అన్నారనమాట. ఓకేనా? అంటే మన పూర్వీకులు వచ్చేసి ఆరోగ్యవంతమైన నేల మనకి ఇచ్చారు. అప్పట్లో ఇంతగానం పోటీపడి ఎరువులు వేయడం కావచ్చు, స్ప్రేలు చేయడం కావచ్చు, కీటకనాశనలు ఇవన్నీ లేవు. వాళ్ళు ఇంట్లో ఆవులు వేసే పెండ అవి వాటి దగ్గర ఉన్న చెత్త గడ్డి అవి తిన్న తర్వాత మిగిలిన గడ్డి ఇదంతా ఒక దిబ్బలాగా చేసి పంట అయిపోయిన తర్వాత సమ్మర్లో ట్రాక్టర్ల ద్వారా తీసుకెళ్ళి పొలాల్లో ఎరువులు వేసేవాళ్ళు. ఓకేనా? అలా జరగడం వల్ల అప్పుడు మనుషులు కూడా చాలా హెల్దీగా ఉన్నారనమాట. అట్లాంటి ఎరువులు వేసిన పంటలు తిన్న వాళ్ళు చాలా హెల్దీగా ఉన్నారు. కానీ మనం వచ్చేసి ఇప్పుడు ఏంటంటే అన్ని హెల్త్ ఇష్యూస్ రావడం స్టార్ట్ అయినాయి. లైక్ థైరాయిడ్, షుగరు, బోన్స్ పెయిన్ కావచ్చు, చిన్న చిన్న పిల్లలకి హార్ట్ స్ట్రోకులు కావచ్చు. ఇవన్నీ ఏంటంటే పొల్యూటెడ్ ఫుడ్ వల్ల. ఓకేనా? ఈ విధంగా అధికంగా ఎరువులు వాడడం వల్ల కావచ్చు, అధికంగా పెస్టిసైడ్స్ వాడడం వల్ల కావచ్చు చాలా నష్టాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇంకా చూసినట్లయితే పంటల సంరక్షణ, ఫర్ ఎగ్జాంపుల్ మనం నైట్రోజన్ని మన దేశీయ రకం బంగారు తీగ వరి మరియు హైబ్రిడ్ రకం వచ్చేసి IR8 మీద నైట్రోజన్ ఎరువులు వేస్తే మాత్రం వాటి గ్రాఫ్ అనేది మన బంగారు తీగ యొక్క వరి గ్రాఫ్ అనేది పడిపోతుంది, హైబ్రిడ్ రకం అనేది పెరుగుతుంది. అంటే ఇవి హైబ్రిడ్ రకాలు బాగా కృత్రిమ ఎరువులకి అలవాటు పడిపోయాయి అన్నమాట. దేశీయ రకాలకి ఇవి సరిగా పనిచేయట్లేదు. ఇంకొచ్చేసి మనకి పంటల సంరక్షణ చూద్దాం ఇప్పుడు. పంటల సంరక్షణ అంటే వాటిని మనం పంటలు ఏ విధంగా కాపాడుకోవాలి ఏంటి అనేది ఇందులో చూద్దాం ఇప్పుడు. పంటల సంరక్షణ వచ్చేసి పంటల సంరక్షణ ఏ విధంగా చేయాలంటే ఏ విధంగా మొక్కల విత్తనాలను ఎంచుకోవాలి, ఏ విధంగా వాటిని పెంచాలి, నీటి వనరులను ఏ విధంగా అందించాలి, సరిపడినంత నీరు పోషకాలను ఎలా అందించాలి, ఇవన్నీ మనకు పంటల సంరక్షణ కింద మనం స్టడీ చేయాలి. ఫస్ట్ కలుపు మొక్కలు అంటే ఏంటంటే మనం వేసిన పంట మొక్కలు కాకుండా వాటితో పాటుగా సమానంగా పెరిగే మొక్కల్ని కలుపు మొక్కలు అంటారు. ఆ కలుపు మొక్కలు అంటే ఏంటంటే అవి మన పంట మొక్కలతో పాటు ఈక్వల్గా మనం వేసిన పోషకాలు కావచ్చు, లేదంటే నేలలో ఉన్న పోషకాలు కావచ్చు అబ్జర్వ్ చేసుకుంటాయి. ఓకేనా? వాటితో ఈక్వల్గా ఇవి కూడా పెరుగుతాయి. సో దట్ మనకేంటంటే మనం వేసిన పంటకి పోషకాలు తక్కువ అవుతాయి పంట మొక్కల వల్ల. వీటిని పంట మొక్కల్ని నాశనం చేయడానికి ఉపయోగపడతాయి. ఒక్కొక్కసారి ఆ కలుపు మొక్కల మీద వాళ్ళని కీటకాల వల్ల రోగాలు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో కలుపు మొక్కల నివారణ అనేది కలుపు మొక్కల నివారణకి కొన్ని మందులు కూడా ఉంటాయి స్ప్రే చేసేవి, వాటిని కొట్టొచ్చు. అంటే 2,4-D డైక్లోరోఫినాక్ అనేది కలుపు మొక్క నివారణ. 2,4-D అనేది ద్విదళ బీజ కలుపు నాశిని. ఓకేనా? ఇలాంటి కలుపు నాశనాలు స్ప్రే చేయడం వల్ల కలుపు మొక్కలు చనిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. లేదంటే మనకి ఏరివేయడం. ఓకేనా? అరకలతో సహజ పద్ధతులు ఏంటంటే
అరకలతో దున్నడం వల్ల లేదంటే కూలి వాళ్ళని పెట్టి ఆ కలుపు మొక్కల్ని పీకించడం వల్ల కూడా ఇలాంటి సహజ పద్ధతులు కూడా మనం ఉపయోగించవచ్చు అనమాట కలుపు మొక్కలు తీసేయడానికి. ఈ కలుపు మొక్కల నాశకాలను ఏమంటారంటే వీడిసైడ్స్ అంటారు. వీడిసైడ్స్ ఈ కలుపు నాశకాలను ఉపయోగించడం వల్ల నష్టాలు జరుగుతాయి కాబట్టి సహజ పద్ధతుల్లోనే కలుపు మొక్కలు ఏరివేయడం మనకి ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకొచ్చేసి మనకి కీటకాల వల్ల మొక్కలకు వచ్చే వ్యాధులు. ఓకేనా, ఈ కీటకాల గురించి చూసుకున్నట్లయితే మొక్కలను అనేక రకాల వ్యాధులకు గురి చేస్తూ ఉంటాయి. కీటక నాశనలు పెస్టిసైడ్స్ స్ప్రే చేయడం వల్ల మనకి లాభాలు ఉన్నాయి, ప్లస్ నష్టాలు కూడా ఉన్నాయి. ఆ కీటక నాశనలు స్ప్రే చేయడం వల్ల ఏంటంటే మనకు ఉపయోగపడే కీటకాలు కూడా చనిపోతాయి అన్నమాట. నష్టాలు, కీటకనాశనం వల్ల నష్టాలు, ఉపయోగపడే కీటకాలు కూడా చనిపోతాయి. ఓకేనా, మనకు ఉపయోగపడే కీటకాలు కూడా చనిపోవడం జరుగుతుంది. లైక్ పాలినేషన్కి యూజ్ అయ్యే కొన్ని కీటకాలు ఉంటాయి. అంటే పరాగ సంపర్కం కోసం ఒక మొక్క మీద వాలిన కీటకం వేరే మొక్క మీద వాలితే, పురుష మొక్క మీద వాలిన కీటకం స్త్రీ మొక్క మీద వాలితే పరాగ సంపర్కం జరిగి మొక్కల వ్యాప్తికి లేదా విత్తనాల వ్యాప్తికి తోడ్పడతాయి కీటకాలు. కానీ అట్లాంటి మనకి యూజ్ అయ్యే కీటకాలు కూడా కొన్ని చనిపోవడం జరుగుతుంది వీటి వల్ల. ఓకేనా, ఇవి విపరీతంగా పెస్టిసైడ్స్ అనేవి కీటకనాశులు అనేవి స్ప్రే చేయడం వల్ల రెసిస్టెన్స్ అనేది తెచ్చుకుంటున్నాయి. ఓకేనా, రెసిస్టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు దోమలు, మన ఇంట్లో ఉండే దోమలే చూద్దాం. అప్పట్లో ఆల్అౌట్ పెడితే లేదన్నా ఏదైనా పొగ పెట్టినప్పుడు కీటకాలు నశించేవి, అంటే దోమలు చనిపోయేవి. కానీ ఇప్పుడు ఆల్అౌట్ పెట్టినా ఏమైనా వేపాకులు పొగ లాంటివి పెట్టినా కూడా దోమలు అనేవి చనిపోవట్లేదు. ఎందుకంటే వ్యాధి నిరోధకత తెచ్చుకున్నాయి. దానికి రెసిస్టెన్స్ అనేవి, ఆ మందుకి రెసిస్టెన్స్ అనేవి దోమలు తెచ్చుకున్నాయి. సో రెసిస్టెన్స్ అనేది తెచ్చుకోవడం వల్ల అవి చనిపోవు. ఓకేనా, వీటిని ఏరివేసే పద్ధతులు అంటే కీటక నాశనలే కాకుండా సహజ పద్ధతిలో ఎలా నివారించవచ్చు అంటే ఇవి కృత్రిమ పద్ధతి వచ్చేసి మనకి పెస్టిసైడ్స్. ఓకేనా, కీటక నాశనలు నివారించడానికి కృత్రిమ పద్ధతి పెస్టిసైడ్స్ ఉపయోగించడం. పెస్టిసైడ్స్ ఉపయోగించడం. సహజ పద్ధతి వచ్చేసి ఏరివేయడం. పూర్వకాలంలో మన పూర్వీకులు ఇలాగా ఏరివేయడం అనే మెథడ్ని యూజ్ చేసేవాళ్ళు అనమాట. అంటే ఆ క్రాప్ మీద ఏవైతే కీటకాలు లేదంటే పెస్టిస్ ఉన్నాయో పెస్టిసైడ్స్ యూజ్ చేయకుండా ఆ పెస్ట్ని కలెక్ట్ చేసి ఒక గ్లాస్ జార్ లాంటి దానిలో పెట్టి బయటకి దూరంగా తీసుకెళ్ళి వాటిని చంపేయడం, లేదంటే పూడ్చిపెట్టడం, లేదంటే కాల్చివేయడం, ఇట్లాంటి మెథడ్స్ అన్ని ఫాలో అయ్యేవాళ్ళు. ఓకేనా, ఇది న్యాచురల్ మెథడ్ అనమాట. ఓకేనా, కానీ ఈ న్యాచురల్ మెథడ్ ఇప్పుడు ఎవరు ఫాలో అవ్వట్లేదు. మనకి క్విక్ రెస్పాన్స్, క్విక్ రిజల్ట్ కావాలి కాబట్టి పెస్టిసైడ్స్ మీదనే డిపెండ్ అవుతున్నారు. ఆ పెస్టిసైడ్స్ వల్ల ఏంటంటే రైతులకు కూడా బాగా ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. అంటే ఆ స్ప్రే చేస్తున్నప్పుడు వాళ్ళు ఆ ఎయిర్ పీల్చుకున్నప్పుడు వాళ్ళకి ఊపిరితిత్తులు కావచ్చు, రక్తనాళాలకు కావచ్చు నష్టం జరిగే ఛాన్స్ ఉంది. అది ప్రాణాంతక వ్యాధిలాగా మారే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. అంటే లాస్ట్కి డెత్ లీడ్ అవుతుంది. ఓకేనా, చనిపోయేంత ప్రమాదంగా మారుతున్నాయి ఆ పెస్టిసైడ్స్ అనేవి రైతులకు. ఇంకా వచ్చేసి మనకి వీటి వల్ల నష్టాలు ఏమున్నాయంటే మన పెస్టిసైడ్స్ స్ప్రే చేసినా లేదంటే ఎరువుల కింద భూమిలో వేసినా కూడా అవి కొంతమేర నేలలో కలిసిపోయి వర్షాలు వచ్చినప్పుడు అవి వర్షపు నీటి ద్వారా చెరువుల్లోకి, నదుల్లోకి చేరడం జరుగుతుంది. ఆ చెరువుల్లోకి, నదుల్లోకి చేరినప్పుడు చేపలకి శరీరంలోకి వెళ్ళిపోతున్నాయి. చేపల ద్వారా కొంగల్లోకి వెళ్ళిపోతున్నాయి. కొంగల నుంచి అవి ఏంటంటే వాటి ఎగ్ పైన పక్షుల యొక్క గుడ్డు అనేది స్ట్రాంగ్గా లేకుండా గుడ్డు పగిలిపోతుంది. సో దానివల్ల పక్షుల యొక్క జనాభా అనేది తగ్గుతుంది. ఈ విధంగా మనకి కీటక నాశనాల వల్ల నష్టాలే కానీ లాభాలు మాత్రం లేవు. అదే న్యాచురల్ మెథడ్ని ఫాలో అయితే మాత్రం చాలా బాగుంటుంది. పంట దిగుబడి కూడా అధికంగా వచ్చే ఛాన్స్ ఉంది. దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి
మనకి లేవు. ఓకేనా. కొన్ని కొన్ని కీటకాలు మిత్ర కీటకాలు అనేవి ఉంటాయి. మిత్ర కీటకాలు అంటే ఫార్మర్కి స్నేహితులాగా, ఫ్రెండ్ లాగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కీటకం ఉంది, ఇది వ్యాధి కలుగజేస్తుంది మొక్కకి, ఇది వ్యాధి కలుగజేస్తుంది. వేరొక కీటకం ఉంది, ఆ కీటకం వచ్చేసి దీన్ని తినేస్తుంది. ఓకేనా. అలా ఉన్నప్పుడు వ్యాధి రాకుండా నివారించగల ఈ కీటకం అనేది దీన్ని తినడం వల్ల ఆ పంటకి వ్యాధి రాకుండా నివారిస్తుంది. సో దట్ ఇదేంటంటే ఫార్మర్కి మిత్ర కీటకం అన్నమాట. అలాంటి మిత్ర కీటకాలు ఏమున్నాయో ఇప్పుడు చూద్దాం. మిత్ర కీటకాల గురించి చూద్దాం, ఏమేమి మిత్ర కీటకాలు ఉన్నాయో. సాలెపురుగు, డ్రాగన్ ఫ్లై, క్రిసోనా, లేడీ బర్డ్ బీటిల్ అనేవి జెసిడ్స్ మరియు ట్రిప్స్ మరియు కాండం తొలిచే పురుగులను తింటాయి. ఓకేనా. సాలెపురుగు, డ్రాగన్ ఫ్లై, క్రిసోపా, లేడీ బర్డ్ బీటిల్ అనేవి జెసిడ్స్, ట్రిప్స్ మరియు కాండం తొలిచే పురుగులను తింటాయి అన్నమాట. సో దట్ దీనివల్ల మనకి యూజ్ అవుతుంది, అంటే ఫ్రెండ్లీ ఇన్సెక్ట్స్ అన్నమాట. ఓకేనా. ఇంకా వచ్చేసి ట్రైకోడెర్మా శిలీంధ్రం కాండం తొలిచే పురుగుల గుడ్లలో నివసిస్తుంది. ట్రైకోడెర్మా అనే శిలీంధ్రం కాండం తొలిచే కాండం తొలిచే కీటకాల యొక్క గుడ్లలో నివసిస్తుంది అనమాట. ఆ పురుగుల యొక్క గుడ్లలో నివసిస్తుంది. సో దానివల్ల అవి తినేస్తుంది. నివసించడం అంటే వాటిని నాశనం చేస్తుంది. దానివల్ల పొగాకు తినే గొంగళ పురుగును, ధాన్యాన్ని తినే గొంగళ పురుగును నాశనం చేస్తాయన్నమాట. ఇంకా వచ్చేసి మనకి బ్యాసిల్లస్ తురింజియన్సిస్ అనే బ్యాక్టీరియా కూడా కీటకాలను నాశనం చేస్తుంది. బ్యాసిల్లస్ తురింజియన్సిస్ అనే బ్యాక్టీరియా కూడా కీటకాలను నాశనం చేస్తుంది అనమాట. బీటీ కాటన్, బీటీ వంగ వినే ఉంటారు మీరు అవి. సో మనకి అవి కీటకాలను నాశనం చేసినప్పటికీ కూడా దానివల్ల మనకి కూడా నష్టాలు ఉన్నాయి. సో బీటీ వంగన్ అనేది ఇప్పుడు బ్యాన్ చేశారని బయటకు అంటున్నారు, కానీ ఆల్మోస్ట్ మనం తినే వంకాయలన్నీ బీటీ వంకాయలే. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి కొన్ని రకాల మిశ్రమ పంటల వల్ల కూడా కీటకాలను అదుపులో ఉంచవచ్చు అన్నమాట. ఓకేనా. మిశ్రమ పంటల వల్ల కూడా కీటకాలను అదుపులో ఉంచవచ్చు. అదే విధంగా అనేది ఇప్పుడు చూద్దాం. మిశ్రమ పంటల వల్ల కూడా కీటకాలను అనే వాటిని అదుపులో ఉంచవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం వరి సాగు చేసిన తర్వాత మినుము కానీ వేరుశనగ కానీ వేస్తే వరి తర్వాత మినుము ఆర్ వేరుశనగ వేరుశనగ లాంటివి పండిస్తే గన వరిలో వచ్చే టుంగ్రో వైరస్ ని అదుపులో ఉంచవచ్చు. వరిలో వచ్చే టుంగ్రో వైరస్ గుర్తుంచుకోండి. వరికి వచ్చే వైరస్ ఏంటంటే టుంగ్రో వైరస్ అంటాము. దీన్ని ఎలా అదుపు చేయొచ్చు అంటే సహజ పద్ధతుల ద్వారా వరి తర్వాత మినుము కానీ వేరుశనగ కానీ పంట వేసినట్లయితే ఈ టుంగ్రో వైరస్ ని అదుపు చేయవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి పత్తి పండించిన తర్వాత మొక్కజొన్న కానీ నువ్వులు కానీ పండిస్తే మనం ఆకు తినే గొంగళి పురుగును నివారించవచ్చు అనమాట. సారీ, ఆకు కాదు,
ధాన్యం తినే గొంగళి పురుగును నివారించవచ్చు. ధాన్యం తినే గొంగళి పురుగును నివారించవచ్చు. వరి తర్వాత మినుములు కానీ వేరుశనగలు కానీ వేస్తే వరిలో వచ్చే టుంగ్రో వైరస్ని అదుపు చేయవచ్చు. పత్తి తర్వాత మొక్కజొన్న కానీ నువ్వులు కానీ పండిస్తే ధాన్యం తినే గొంగళి పురుగును నివారించవచ్చు అనమాట. ఓకేనా. కందులు పండించిన తర్వాత మొక్కజొన్న లేదా జొన్న పండిస్తే కందులు తర్వాత మొక్కజొన్న ఆర్ జొన్న పండిస్తే దీనివల్ల మనం దేన్ని నివారించవచ్చు అంటే కాండం తొలుచు పురుగును, ఎండు తెగుళ్ళు నివారించవచ్చు. ఓకేనా. కాండం తొలుచు పురుగు మరియు ఎండు తెగుళ్ళు నివారించవచ్చు. ఇలా మనం మిశ్రమ పంటల వల్ల కూడా కీటకాలను అనేవి నివారించవచ్చు. ఓన్లీ పెస్టిసైడ్సే స్ప్రే చేయాలని లేదు, రకరకాల మనకి అంటే ఆర్టిఫిషియల్ కాకుండా మన నేచురల్ మెథడ్స్ అనేవి ఉన్నాయి. కీటకాలను ఏరివేయడం, లేదంటే ఒక దగ్గర పూడ్చిపెట్టి ఏరివేసి పూడ్చివేయడం, లేదా కాల్చివేయడం ఇట్లాంటివి కావచ్చు. లేదంటే పంటల మార్పిడి ద్వారా కావచ్చు, పంట మార్పిడి అంటే క్రాప్ రొటేషన్ ద్వారా కావచ్చు, కీటకాలు అనేవి మనం అదుపులో ఉంచవచ్చు అనమాట. ఇది మనకు వ్యవసాయ ఉత్పత్తులు మరియు సవాళ్ళు అనే లెసను. మనకి దీనికి బ్యాక్ సైడ్ ఏంటంటే ఒక రైతు గురించి ఇవ్వడం జరిగింది, అది మీరు చదువుకోండి. ఓకేనా. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చేయండి, నెక్స్ట్ లెసన్లో నేను క్లియర్ చేస్తాను.